హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను తెలంగాణలో గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రీలో 6 మార్క్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్ ప్లేలిస్ట్లో ట్రిగ్నోమెట్రీ సంబంధించినటువంటి 6 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి వాటిని చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. వీడియోని చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ఖచ్చితంగా ఒక కామెంట్ లాగిస్తే మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లెట్స్ గో టు ద ప్రాబ్లం. సో ఇచ్చిన దాంట్లో మనం ఫస్ట్ తీసుకుందాము secant 15 degrees by cosec 75 degrees. సో మనకి తెలిసిన విషయమే కదా, ఫార్ములా ఒకటి ఏంటి, secant theta is equal to cosec of 90 minus theta కదా. సో అట్లనే ఇప్పుడు రాసిన secant ఎంత ఇచ్చాడు మనకి, 15 degrees is equal to cosec of 90 minus 15 that is equals to what, cosec 75 degrees. అంటే secant 15 degrees is equals to what, cosec 75 degrees సమానం అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏం రాస్తున్నాను, cosec 75 degrees బై ఆల్రెడీ ఇక్కడ ఏముంది, cosec 75 degrees ఉంది. అంటే దిస్ వాల్యూ ఈక్వల్ టు వాట్, 1. అర్థమైందా? అట్లనే సెకండ్ టర్మ్ తీసుకుంటున్నాను. ఏంటో సెకండ్ టర్మ్, sin 72 by cos 18 degrees. క్లియర్? మళ్ళీ అగైన్ సేమ్, వాట్ ఇట్ ఈస్, sin theta is equal to cos of 90 minus theta. సో కాబట్టి ఇక్కడ ఎంత ఇచ్చాడు, sin theta ఎంత, 72 degrees ఇచ్చాడు. theta వాల్యూ ఎంత, 72 degrees. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్, cos of 90 minus 72. క్లియర్? సో 90 minus 72 ఎంత, 18. కాబట్టి దట్ ఈస్ వాట్, cos 18 degrees. కాబట్టి sin 92 degrees అనేది cos 18 degrees కి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను sin 72 దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పిన, cos 18. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను cos 18 degrees by cos 18 degrees. క్లియర్? అగైన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, 1. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, సిమిలర్లీ సేమ్ థింగ్, tan 33 degrees by cot 57 degrees. సో మళ్ళీ మనకు తెలిసిందే కదా, tan theta is equals to what, cot of 90 minus theta. సో మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటున్నాము. క్లియర్? సో tan theta is equals to what, cot of 90 minus theta. tan theta వాల్యూ ఇక్కడ 33 ఉంది. కాబట్టి tan 33 degrees equal to cot of 90 minus 33. సో ఆబ్వియస్ కింద దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, cot 57 degrees. ఎంతమ్మా, 57 degrees. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం, tan 33 degrees is equal to cot 57. అప్పుడు మనకి ఆబ్వియస్గా అగైన్ సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ tan 53 అంటే ఏమన్నాం, cot 57 అన్నాం. cot 57 degrees బై అగైన్ cot 57 degrees. సో రెండు సేమ్ గా ఈక్వల్ టు 1. సో కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో secant 15 degrees బై cosec 75 వాల్యూ ఎంత, 1. అగైన్ sin 72 బై cos 18 వాల్యూ ఎంత, 1. అగైన్ tan 33 బై cot 57 వాల్యూ ఎంత, 1. సో tan 33 బై cot 57 ఆల్సో 1. సో కాబట్టి రాస్తున్నాను, that implies 1 plus 1 minus 1. సో 1 క్యాన్సిల్, వాట్ గెట్ 1. సో కాబట్టి ఏవైతే మనకి ఇచ్చిన వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎంత, 1కి ఈక్వల్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి చిల్డ్రన్, ఇచ్చినది ఏంటి, secant 15 బై cos 75 ఇచ్చాడు, ప్లస్ sin 72 బై cos 18 ఇచ్చాడు, మైనస్ tan 33 బై cot 57 ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనుకుందాం. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఏంటి ఆ ఫస్ట్ పార్ట్, secant 15 బై cosec 75 ఇచ్చాడు. ఇక్కడ secant ని మనం ఎలా రాస్తున్నామంటే, secant theta is equal to cosec of 90 minus theta తీసుకుంటున్నాం. ఇది ఫార్ములా ఇక్కడ. క్లియర్? secant theta వాల్యూ ఎంత, 15. secant 15 is equal to cosec of 90 minus 15 రాస్తున్నాం. 90 minus theta కదా, theta ఎంత, 15 కాబట్టి 90 minus 15 తీసుకున్నప్పుడు ఇక్కడ secant 15 is equals to what ఏమవుతుంది, cosec 75 అవుతుంది. కాబట్టి secant 15 అంటే cosec 75 రాసాం. కాబట్టి cosec 75 బై cosec 75 వాల్యూ ఈక్వల్ టు వాట్, 1. అదే ప్యాటర్న్ సేమ్ సెకండ్ టర్మ్ తీసుకుంటున్నాం. ఏంటి ఆ సెకండ్ టర్మ్, sin 72 బై
కాస్ 18 అవుతుంది. అప్పుడు సైన్ థీటాని ఏం రాస్తున్నాం, కాస్ ఆఫ్ 90 మైనస్ రాస్తున్నాం. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని థీటా వాల్యూ ఇక్కడ ఎంత 72, కాబట్టి సైన్ 72 ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 72. క్లియర్. అప్పుడు అగైన్ సేమ్ థింగ్ కదా, 90 మైనస్ 70 ఎంత 18, కాబట్టి సైన్ 72 ఈక్వల్ టు వాట్, కాస్ 18. కాబట్టి సైన్ 72 అంటే కాస్ 18 అవుతుంది. అగైన్ ఆల్రెడీ కాస్ 18 ఉంది కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కాబట్టి వాల్యూ ఈస్ 1. అట్లనే సేమ్ tan 33 బై cot 57, 33rd టర్మ్ మూడో పదం tan 33. సో అగైన్ ఏమంటున్నాం, tan theta ఈస్ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ theta రాస్తున్నాం. cot ఆఫ్ 90 మైనస్ theta రాస్తున్నాం కాబట్టి tan theta ఈస్ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ theta. tan theta వాల్యూ ఎంత ఉంది, 33 ఉంది. కాబట్టి tan 33 ఈస్ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ 33. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, tan 33 ఈస్ ఈక్వల్ టు cot 57 అవుతుంది. అగైన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, tan 33 అంటే cot 57 అగైన్ బై cot 57, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, 1. సో కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అప్పుడు ఈ టర్మ్ వాల్యూ 1 ప్లస్ 1 మైనస్ అగైన్ 1. సో అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, వాట్ యు గెట్ 1. క్లియర్ చిల్డ్రన్, అర్థమైందా? See the problem children. If cosec theta plus cot theta is equal to k అయితే then write all trigonometric ratios at theta in terms of k. అన్నిటి యొక్క రేషియోస్ ని k లలో రాయాలి. సో అంటే ట్రిగోనోమెట్రిక్ రేషియో అంటే ఏంటి, sin theta cos theta ఇవన్నీ కూడా రాయాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వాట్ ఇచ్చింది ఏంటి, cosec theta plus cot theta ఈక్వల్ టు k. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా? సో మనకి తెలిసి ఒక ఫార్ములా ఉంది, ఏంటది, we know that. సో మనకు ఫార్ములా తెలుసు, ఏంటది, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. క్లియర్. కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మనకి ఏ మోడల్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మోడల్లో ఉంది. అప్పుడు దీన్ని ఏం రాస్తున్నారంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏమవుతుంది, కొసెక్ స్క్వేర్ థీటాని ఏ స్క్వేర్ అంటున్నాను, దీన్ని బి స్క్వేర్ అంటున్నాను. అప్పుడు మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాస్తున్నాం కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి అని రాస్తున్నా. కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, సో ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఇచ్చాడు, దాని వాల్యూ ఏమన్నాడు, కే అన్నాడు. సో కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈ వాల్యూ ఎంత, కే. కాబట్టి కే ఆఫ్ cosec theta minus cot theta equal to 1. క్లియర్. అప్పుడు రాస్తున్నాను cosec theta minus cot theta, ఇక్కడ k అనేది మల్టిప్లికేషన్ ఇంటూ ఉంది, జస్ట్ డివిజన్ అవుతుంది కాబట్టి 1/k అవుతుంది. అప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. క్లియర్. cosec theta minus cot theta is equals to what, 1/k. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ని 2 ని యాడ్ చేద్దాం. 1 ఏంటి, cosec theta plus cot theta is equal to k. We are adding 1 plus 2. Clear. Equation number 2 ఏముంది, cosec theta minus cot theta equal to 1/k. సో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ cot theta ఉంది, ఇక్కడ మైనస్ cot theta ఉంది, రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు cosec theta ప్లస్ cosec theta 2 cosec theta అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాను 2 cosec theta is equal to k plus 1/k. క్లియర్. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది చూడు, మనకి ఇక్కడ ఎల్సిఎం ల్యాండింగ్ కోసేపు రాద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్, 2 cosec theta ఈస్ ఈక్వల్ టు k ఇంటూ k స్క్వేర్, kx స్క్వేర్ ప్లస్ 1/k. క్లియర్. అప్పుడు ఏమవుతుంది, 2 cosec theta ఈస్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1/k అన్నప్పుడు మనకి cosec theta అంటే ఏమవుతుంది, ఇక్కడ సింపుల్ గా వీ కెన్ రైట్ 2k. క్లియర్. cosec theta is equal to k square plus 1/2k అవుతుంది. సో అదే ఇక్కడ రాసాము. సో మనకి cosec theta అంటే ఏంటి, 1/sin theta. దట్ ఎంప్లాయిస్ sin theta అంటే ఏంటి, 1/cosec theta గా రాసుకోవచ్చు. క్లియర్. కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ cosec వచ్చేసింది, ఇక్కడ sin రాస్తున్నాం. ఆ sin ఏంటి, ఇక్కడ sin theta is equal to, సో 1/cosec theta వాల్యూ ఎంత, k square plus 1/2k. That implies what, 2k by k square plus 1. So ఇది sin value.
That implies what? Sin theta is equal to 2k by k square plus 1. క్లియర్. సో అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ నెంబర్ 1ని 2ని మైనస్ చేద్దాం. 1 - 2 1 - 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? cosec theta ప్లస్ cot theta ఈక్వల్ టు k అన్నాం. నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ ఇస్ వాట్? ఈక్వేషన్ నెంబర్ 2 cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1/k. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి సో మైనస్ ప్లస్ మైనస్. సో ఇవి రెండు క్యాన్సిల్. ఏం మిగులుతుంది? cot theta ఈస్ ఈక్వల్ టు cot theta. సో ఒకసారి cot theta ప్లస్ cot theta ఎంత? 2 cot theta. 2 cot theta ఈస్ ఈక్వల్ టు వాట్? k మైనస్ 1/k. k మైనస్ 1/k. సో దాని నుంచి మనం ఏం రాస్తున్నామంటే ఇక్కడ 2 cot theta ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k అవుతుంది. k మైనస్ 1/k అంటే ఎల్సిఎం k అవుతుంది. అప్పుడు k స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. క్లియర్. సో అప్పుడు ఏమవుతుంది? cot theta ఈస్ ఈక్వల్ టు వాట్? k స్క్వేర్ మైనస్ 1/2k అవుతుంది. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ cot theta. cot theta ఈజ్ ఈక్వల్స్ వాట్? k స్క్వేర్ మైనస్ 1/2k అవుతుంది. సో అయిన తర్వాత ఇప్పుడు చూడండి, కొసెక్ వచ్చేసింది, సైన్ వచ్చేసింది, కాట్ వచ్చేసింది. సో మనకి నెక్స్ట్ ఏంటిగా tan theta. సో వాట్ ఈస్ tan theta? tan theta ఈజ్ ఈక్వల్స్ 1/cot theta. 1/cot theta. అప్పుడు tan theta ఈజ్ ఈక్వల్ టు 1/cot theta వాల్యూ ఎంత వచ్చింది? k స్క్వేర్ మైనస్ 1/2k వచ్చింది. కాబట్టి tan theta ఈజ్ ఈక్వల్స్ వాట్? 2k/k స్క్వేర్ మైనస్ 1. క్లియర్. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనం కాస్ వాల్యూ కావాలి. సో కాస్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? కాస్ థీటా ఈస్ ఈక్వల్ టు ఏం రాస్తున్నానంటే సైన్ థీటా ఇంటూ కాట్ థీటా రాసుకోవచ్చు కదా. కావాలంటే చెక్ చేయండి. సైన్ థీటా ఇంటూ కాట్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చు. సైన్ థీటా క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్? కాస్ థీటా. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను. కాస్ థీటా ఈస్ ఈక్వల్ టు సైన్ థీటా వాల్యూ ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది మనకి? 2k/k స్క్వేర్ ప్లస్ 1. k స్క్వేర్ ప్లస్ 1. క్లియర్. ఇంటూ కాట్ థీటా. కాట్ థీటా వాల్యూ ఎంత వచ్చింది? k స్క్వేర్ మైనస్ 1/k. k స్క్వేర్ మైనస్ 1/2k. క్లియర్. k స్క్వేర్ మైనస్ 1/2k. సో ఇప్పుడు 2k క్యాన్సిల్. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ వాట్? k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. సో ఈ విధంగా మనము కాస్ కూడా రాసాం. క్లియర్. నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది. ఏంటది? సీకెంట్ థీటా మిగిలింది. సో సీకెంట్ థీటా అంటే మనం రాసుకోవచ్చు, సీకెంట్ థీటా ఈస్ ఈక్వల్ టు 1/cos థీటా రాసుకోవచ్చు. ఇప్పుడు 1/cos థీటా వాల్యూ ఎంత? k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. అంటే అర్థం సీకెంట్ థీటా ఈస్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1/k స్క్వేర్ మైనస్ 1. సో ఇది చిల్డ్రన్. సో మనకి ఏం లేదు, మనకి సింపుల్గా ఇచ్చిన దాన్ని రెండు ఈక్వేషన్స్ లో నుంచి మనం ఒకటి ఇచ్చింది ఒకటే ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ రాబట్టాం. ఏంటి చూడండి, ఫస్ట్ మనం ఏమన్నాడు? ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? కొసెకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈస్ ఈక్వల్ టు 1 అన్నాడు. క్లియర్. సో దాన్ని తీసుకున్నాం. తర్వాత ఏంటి మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ 1 అని తీసుకోవాలి. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రాస్తాము. రాసిన తర్వాత కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ 1 అని రాసినాం. రాసిన తర్వాత ఆల్రెడీ ఈ వాల్యూ k ఇచ్చాడు కాబట్టి k సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు k ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ 1 రాసాము. రాసిన తర్వాత ఈ k అటు తీసుకెళ్తున్నాం, 1/k అవుతుంది. సో వెరీ సింపుల్. సో మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఏమో వాడు ఇచ్చిన ఈక్వేషన్, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. మనం ఏవైతే తీసుకొచ్చామో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఆ ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 cosec theta is equals to k plus 1/k అవుతుంది. లైక్ దిస్. సో 2 cosec theta is equal to k plus 1/k అవుతుంది. దాని నుంచి 2 cosec theta is equal to k square plus 1/k వచ్చింది. వచ్చిన తర్వాత దీని నుంచి cosec theta ఏం రాసాం? k square plus 1/2k రాసినాం. రాసిన తర్వాత మనము మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇక్కడ cosec theta ఈక్వల్స్ వాట్? 1/sin theta. దాని నుంచి ఏం రాస్తున్నాం? sin theta ఈక్వల్స్ టు 1/cosec theta రాసినాం. రాసిన తర్వాత అప్పుడు sin theta వాల్యూ ఏమవుతుంది? 2k/k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? ఈ రెండింటి మైనస్ చేయాలి. మైనస్ చేసినప్పుడు ఏమైంది? cot theta వచ్చింది. 2 cot theta is equals to k minus 1/k అవుతుంది. అప్పుడు 2 cot theta is equals to k square minus 1/k అవుతుంది. అండ్ cot theta is equals to
k స్క్వేర్ మైనస్ 1/2k అవుతుంది. అయిన తర్వాత మనకి కాట్ నుంచి tan రాస్తాం, అదేవిధంగా కాస్ కూడా రాసుకోవచ్చు. చూడండి కాస్ అనేవి రాస్తున్నా, సైన్ థీటా అంటే కాట్ థీటా రాస్తున్నా. ఆల్రెడీ సైన్ థీటా వాల్యూ వచ్చింది, కాట్ థీటా వాల్యూ వచ్చింది, రెండు సబ్స్ చేస్తే మనకి కాస్ వాల్యూ కూడా వచ్చేసింది. సో అదేవిధంగా సీకెంట్ థీటా అంటే ఏంటి 1/cos థీటా కాబట్టి సబ్స్ చేసాం, ఈ వాల్యూ వచ్చేసింది. అట్లనే tan థీటా గురించి వాట్ 1/cos థీటా. కావాలంటే ఏం రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan థీటా కాబట్టి సైన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది 2k/k స్క్వేర్ ప్లస్ 1 అండ్ కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1 k స్క్వేర్ ప్లస్ 1. సో k స్క్వేర్ ప్లస్ 1 k స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్, ఏమవుతుంది మనకి tan థీటా ఈజ్ ఈక్వల్ టు 2k/k స్క్వేర్ మైనస్ 1 మిగులుతుంది. సో చిల్డ్రన్ ఈ విధంగా వాడిచ్చిన ఈ యొక్క ఈక్వేషన్ నుంచి అన్ని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మనం రాసుకోవచ్చు. సో ఇఫ్ sin theta by 1 minus cos theta plus sin theta by 1 plus cos theta is equals 4 and now 0 degrees is less than theta is less than 90 degrees, then find the value of theta. సో మనకి ఇచ్చిన కండిషన్ అనేది ఇలా ఇచ్చాడు, దీని నుంచి మనము థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఫస్ట్ ఏమైతే ఇచ్చాడో రాస్తున్నాను, sin theta by 1 minus cos theta plus sin theta by 1 plus cos theta ఈక్వల్ టు ఏమన్నాడు 4 అన్నాడు. క్లియర్. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనకి sin theta by 1 minus cos theta ఉంది, ఇక్కడ sin theta by 1 plus cos theta ఉంది. సో కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది 1 minus cos theta ఇంటూ 1 plus cos theta అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 1 minus cos theta ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏమొస్తుంది sin theta ఇంటూ 1 plus cos theta వస్తుంది, 1 plus cos theta వస్తుంది, ప్లస్ ఇక్కడ sin theta ఇంటూ ఇక్కడ 1 plus cos theta ఉంది, ఇక్కడ ఏమవుతుంది 1 minus cos theta వస్తుంది, 1 minus cos theta వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4. క్లియర్. సో అయిన తర్వాత ఇప్పుడు జాగ్రత్త చూడండి, మల్టిప్లై చేస్తున్నాను, sin theta ఇంటూ 1 sin theta ప్లస్ sin theta ఇంటూ cos theta sin theta ఇంటూ cos theta ప్లస్ అగైన్ sin theta ఇంటూ 1 sin theta, మళ్ళా sin theta ఇంటూ మైనస్ cos theta ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్, ఓకే sin theta cos theta బై దీన్ని మళ్ళీ ఇలా రాస్తున్నాను 1 minus cos theta ఇంటూ 1 plus cos theta రాస్తున్నా. క్లియర్ చిల్డ్రన్. సో ప్లస్ sin theta cos theta మైనస్ sin theta cos theta రెండు క్యాన్సిల్ అయ్యాయి, ఏం మిగులుతుంది అక్కడ sin theta మిగులుతుంది కాబట్టి రాస్తున్నాను sin theta ప్లస్ sin theta బై, సో డినామినేటర్లో చూడండి ఒకసారి మనకి ఏ విధంగా ఉందంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే ఫార్ములా ఏంటి మనకి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అదేవిధంగా ఇక్కడ ఏని 1 అంటున్నా, బిని కాస్ థీటా అంటున్నాను, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు వాట్ 4. క్లియర్. అయిన తర్వాత ఇక్కడ మళ్ళా చూడండి జాగ్రత్తగా sin theta ప్లస్ sin theta, x ప్లస్ ఎక్స్ అంటే ఎంత 2x, అట్లనే sin theta ప్లస్ sin theta అంటే 2 sin theta అవుతుంది, 2 sin theta బై 1 స్క్వేర్ అంటే ఎంత 1, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4. క్లియర్ చిల్డ్రన్. సో అయిన తర్వాత మనకు ఫార్ములా తెలుసు, ఏంటి ఆ ఫార్ములా sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దాని నుంచి sin స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. మనకి sin స్క్వేర్ థీటా కావాలి, కాస్ స్క్వేర్ థీటా తీసుకెళ్ళండి, ఏమవుతుంది ఇటు ప్లస్ యూనిట్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో కాబట్టి ఏవైతే మనకి ఈ వాల్యూ ఉందో ఈ వాల్యూని పైన ఈక్వేషన్ సబ్స్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది 2 sin theta బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అన్నాం, ఏం రాసుకోవచ్చు దాని బదులు sin స్క్వేర్ థీటా రాసుకోవచ్చు ఈక్వల్ టు 4. క్లియర్. నౌ దీని ఏం రాస్తున్నానంటే 2 sin theta బై sin theta ఇంటూ sin theta రాసుకోవచ్చుగా, sin స్క్వేర్ థీటా అంటే అదే రాశాను, అప్పుడు sin theta క్యాన్సిల్,
ఏం మిగులుతుందిగా 2/sin θ ఈజ్ ఈక్వల్ టు 4 దీన్ని నేను 4/1 రాస్తున్నా 4/1 రాస్తున్నా. అప్పుడు ఇది తీసుకొస్తే ఏమవుతుంది చూడండి, 2/4 ఈక్వల్ టు sin θ/1 దాన్ని మనం sin θ అంటున్నాం. 2/4 ఈజ్ ఈక్వల్ టు sin θ. క్లియర్. ఇక్కడ రాస్తున్నాను 2/4 ఈక్వల్ టు sin θ. 2 1s are 2 2s are 1/2 is equal to what? Sin theta. 1/2 is equal to what? Sin theta. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1/2 దేనికి వస్తుంది వాల్యూ సైన్ వాల్యూస్లో sin 30 is equal to sin theta. కాబట్టి therefore theta is equals to what? 30 degrees. మనం సైన్ ఇన్వర్స్ అప్లై చేస్తే theta is equals to 30 degrees వస్తుంది. సో ఇది చిల్డ్రన్ ఒకసారి మళ్ళీ జాగ్రత్త చూడండి. ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్ sin θ/1 minus cos θ plus sin θ/1 plus cos θ equals 4. అయినా ఏం కనుక్కోవాలి? θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ తీసుకున్న ఏం చేస్తున్నాం? స్టెప్ 1 అండి, ఎల్సిఎం కడుతున్నాం. కాబట్టి sin of 1 plus cos θ ఇంటూ sin of 1 minus cos θ వచ్చింది. ఎల్సిఎం ఏంటి? 1 plus cos θ ఇంటూ 1 minus cos θ. క్లియర్ అయిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ ఏంటి? మల్టిప్లై చేస్తున్నాం. sin θ of 1 plus cos θ అంటే ఏంటి? sin θ into 1 sin θ into cos θ. Again sin θ into 1 sin θ into minus cos θ minus sin θ cos θ by 1 minus cos θ into 1 plus cos θ. సో ఇక్కడ ఏమో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ sin θ cos θ ఉంది, ఇక్కడ మైనస్ sin θ cos θ ఉంది. ఇవి రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. అయిన తర్వాత ఏం మిగులుతుంది? ఇక్కడ sin θ మిగులుతుంది, ఇక్కడ sin θ మిగులుతుంది. కాబట్టి sin θ plus sin θ 2 sin θ అది ఇక్కడ రాశారు. ఓకే బై ఇదే మోడల్ ఉంది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి మోడల్. కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ θ రాసిన తర్వాత ఇక్కడ 2 sin θ/1 మైనస్ కాస్ θ అవుతుంది. అయిన తర్వాత మనకి sin స్క్వేర్ θ ప్లస్ కాస్ θ ఈక్వల్స్ టు 1 నుంచి sin స్క్వేర్ θ అంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ θ రాయొచ్చు. సో కాబట్టి దీని వల్ల ఏం రాస్తున్నాం? sin స్క్వేర్ θ రాస్తున్నాం. కాబట్టి అది రాసినాం 2 sin θ/sin స్క్వేర్ రాసిన. sin స్క్వేర్ θ అంటే ఏంటి? మళ్ళీ sin θ ఇంటూ sin θ. అప్పుడు sin θ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? 2/sin θ ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. దీన్ని 4/1 రాసుకున్నా. ఈ 4 తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? 2/4 ఈక్వల్ టు sin θ. అప్పుడు 2/4 ఈజ్ ఈక్వల్ టు sin θ అవుతుంది. 2/4 అంటే ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్ టు sin θ. 1/2 వాల్యూ సైన్ ఎక్కడ అవుతుంది? sin 30 ఈక్వల్ అవుతుంది. కాబట్టి sin θ ఈక్వల్ sin 30 అవుతుంది. therefore θ ఈజ్ ఈక్వల్స్ వాట్? 30 degrees. ABC, if sin of a plus b minus c is equal to 1/2 and cos of b plus c minus a is equal to 1/2, then find angle of a, angle of b and angle of c. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ ఏబిసిల యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, వీటి వాల్యూస్ అనేవి 90 కన్నా తక్కువ ఉంటాయి. ఓకేనా? సో మనకి 2 కండిషన్ ఇచ్చేసి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సిని ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. ఓకే ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి ఈస్ ఈక్వల్ టు 1/2. ఇది మనకి ఇచ్చిన కండిషన్. సో ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి ఈస్ ఈక్వల్ టు 1/2ని ఎలా రాసుకోవచ్చు అంటే sin 30గా రాసుకోవచ్చు. sin 30 వాల్యూ ఎంత? 1/2. సో మనము సైన్ ఇన్వర్స్ అప్లై చేస్తే రెండు వైపులా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సి ఈస్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin 30 ఇలా రాస్తే ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుందంటే ఏ ప్లస్ బి మైనస్ సి మిగులుతుంది, ఇక్కడ 30 మిగులుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అదేవిధంగా సేమ్ మళ్ళా ఇంకో కండిషన్ ఇచ్చాడు ఏంటది? కాస్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ ఏ ఈస్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ దట్ ఈస్ 1/2ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? మనం కాస్ 60 వాల్యూ ఏమవుతుంది? 1/2 అవుతుంది. కాస్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ ఏ ఈస్ ఈక్వల్ టు cos 60 degrees. సో ఇంతకుముందు సైన్ ఇన్వర్స్ ఎలా అప్లై చేసామో మళ్ళీ ఇప్పుడు కాస్ ఇన్వర్స్ అప్లై చేస్తే సేమ్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాను బి ప్లస్ సి ఏ ఈజ్ ఈక్వల్ టు 60. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నా. క్లియర్. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని యాడ్ చేద్దాం. వీ హ్యావ్ టు యాడ్ ది 1 + 2. 1 + 2 1 ఏంటి?
ఏ ప్లస్ బి మైనస్ సి ఈస్ ఈక్వల్ టు 30 degrees అండ్ ఇక్కడ మైనస్ ఏ ఉంది దాని ముందు రాస్తున్నాను మైనస్ ఏ ప్లస్ బి అండ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 60 రాస్తున్నాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ప్లస్ ఏ మైనస్ ఏ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, మైనస్ సి ప్లస్ సి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఏం మిగులుతుంది ఇక్కడ బి ప్లస్ బి 2b ఈస్ ఈక్వల్ టు 60 ప్లస్ 30 90. క్లియర్. సో కాబట్టి 2b వాల్యూ ఎంత వచ్చింది 90 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ 2b ఈస్ ఈక్వల్ టు 90, then b is equal to what 90/2, then b is equal to 45 degrees. b వాల్యూ ఎంత 45 degrees. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇన్ ఏ ట్రయాంగిల్ యాంగిల్స్ మొత్తం ఎంత ఈక్వల్ టు 180. కాబట్టి ఇక్కడ ఆ ట్రయాంగిల్ అనేది మనకి ఇక్కడ ఏబిసి అనుకుంటే యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి మొత్తం ఎంత ఉంటే కలిపితే 180 ఉంటాయి. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు వాట్ 180. సో ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 45 ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు 180. అప్పుడు ఏ ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు ఇది తీసుకెళ్ళండి, ఇక్కడ ప్లస్ ఉంది ఇటు వస్తే అవుతుంది మైనస్ అవుతుంది. సో 180 మైనస్ 45. సో ఇక్కడ జాగ్రత్త చూడండి 180 45. సో దెన్ 5 3 135 దట్ ఈస్ వాట్ 135. సో కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు వాట్ 135. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. క్లియర్. ఇప్పుడు బి వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ b in equation number 1 ఏంటది a ప్లస్ b ఏమన్నాం 45 మైనస్ c ఈస్ ఈక్వల్ టు వాట్ 30. క్లియర్. అప్పుడు a మైనస్ c ఈస్ ఈక్వల్ టు ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది 30 మైనస్ 45 దట్ ఇంప్లైస్ a minus c is equal to what -15. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అంటున్నా. ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ 3 ఏంటి a ప్లస్ సి, ఈక్వేషన్ 4 ఏంటి a మైనస్ సి. సో కాబట్టి ఇప్పుడు we have to add the 3 and 4. ఈక్వేషన్ 3ని 4ని యాడ్ చేద్దాం. అప్పుడేమవుతుంది a ప్లస్ సి ఈస్ ఈక్వల్ టు 135, a మైనస్ సి ఈస్ ఈక్వల్ టు 15. క్లియర్. అప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏ 2a సో 135 మైనస్ 15. సో 135 నుంచి 15 తీసేస్తా 120 దట్ ఈస్ వాట్ 120. అంటే 2a వాల్యూ ఎంత 120 అంటే 100 degrees. అప్పుడు ఏ ఏమవుతుంది 120/2 అవుతుంది దట్ ఈస్ వాట్ 60 degrees. కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది 60 degrees. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వాల్యూ ఎంత 60 degrees వచ్చింది. బి వాల్యూ ఎంత 45 వచ్చింది. సో వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది. కావాల్సింది ఏంటి సి వాల్యూ. మీ ఇష్టం ఈక్వేషన్ 3 అని తీసుకోండి, ఈక్వేషన్ 4 అని తీసుకోండి. నేను ఈక్వేషన్ నెంబర్ 4 అంటున్నాను. ఏంటది ఏ మైనస్ సి ఈస్ ఈక్వల్ టు -15. ఏ వాల్యూ ఎంత అన్నాను 60 మైనస్ సి ఈస్ ఈక్వల్ టు -15. సో ఈ మైనస్ ఇది తీసుకెళ్ళండి ఎప్పుడవుతుంది 60 ప్లస్ 15 ఈస్ ఈక్వల్ టు సి అంటే 75 ఈస్ ఈక్వల్ టు సి అంటే సి వాల్యూ ఎంత 75 degrees. ఏ వాల్యూ ఎంత 60 degrees. బి వాల్యూ ఎంత వచ్చింది 45. సో మరి మనకు వచ్చిన వాల్యూ కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఆ 3 యాంగిల్స్ని యాడ్ చేయాలి. ఆ 3 ఏవైతే యాంగిల్స్ వచ్చినాయో వాటిని మనం యాడ్ చేస్తే 180 వస్తే మనకు వచ్చింది కరెక్ట్ అర్థం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ వి గెట్ 180. ఏ వాల్యూ ఏమన్నాం 60 అన్నాం, బి వాల్యూ ఎంత అన్నాం 45 అన్నాం. సో ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది 75 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ చూడండి 60 ప్లస్ 45 105 ప్లస్ 75 180. సో కాబట్టి మనం చేసినటువంటిది కరెక్టే. సో ఇన్ దిస్ వే విల్ ఫైండ్ అవుట్ దిస్ వన్. క్లియర్ చిల్డ్రన్. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏంటది 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనము ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఉంది కదా,
సో అగైన్ 1 మైనస్ సైన్ థీటాతో మల్టిప్లై చేస్తుంది. సేమ్ ఇన్ డినామినేటర్లో ఏముంది 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. క్లియర్. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, 1 మైనస్ సైన్ థీటా 1 మైనస్ రెండు క్యాన్సిల్ అవుతే మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, సో న్యూమరేటర్లో ఏముంది 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఉంది. సో కాబట్టి దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. a మైనస్ బి ఇంటూ a మైనస్ బి, దట్ ఈస్ వాట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉన్నది. క్లియర్ చూడండి. బై ఇక్కడే డినామినేటర్ ఎలా ఉంది 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఉంది. అంటే సిన్స్ లైక్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్మేట్ లో ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అలానే ఇక్కడ a అంటే 1, b అంటే సైన్ థీటా. అప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. క్లియర్ ఎంప్లాయిస్. సో ఇక్కడ మనం డైరెక్ట్ క్లియర్ రాద్దాం 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ అంటే ఎంత 1 కదా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో అప్పుడు ఈ స్టెప్ నుంచి మనకి దీన్ని సపరేట్ చేసి రాస్తున్నాను. రూట్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ అంటే అర్థమైంది రూట్ ఎక్స్ బై రూట్ వై రాసుకోవచ్చు, రూట్ ఎక్స్ బై రూట్ వై రాసుకోవచ్చు. క్లియర్ చేయలేదు. సో అదే విధంగా ఇక్కడ మనము సేమ్ దీని రాస్తున్నాను అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసాం. రాసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది 1 మైనస్ సైన్ థీటా, 1 మైనస్ సైన్ థీటా బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా మిగులుతుంది. క్లియర్ చేయలేదు. సో మనకు ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈస్ ఈక్వల్ టు వాట్ 1. దాని నుంచి మనము ఈ సైన్ స్క్వేర్ థీటా తీసుకురండి. ఇప్పుడు ఏమవుతుంది కాస్ స్క్వేర్ థీటా ఈస్ ఈక్వల్ టు వాట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ వాట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏవైతే డినామినేటర్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉందో దాని వల్ల ఏం రాసుకోవచ్చు మనం కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సో కాబట్టి అదే రాస్తున్నాను 1 మైనస్ సైన్ థీటా, 1 మైనస్ సైన్ థీటా బై ఏం రాయొచ్చు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత వచ్చింది కాస్ స్క్వేర్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా. క్లియర్. సో మళ్ళీ ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, అప్పుడు ఏం మిగులుతుంది 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా మిగులుతుంది. క్లియర్ చేయండి. సో ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ సపరేట్ రాద్దాం. ఏమని 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఉంది కదా, దీన్ని సపరేట్ చేసి రాస్తున్నాను. ఎలా 1 బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. క్లియర్ చేయలేదు. సో మనకు ఆల్రెడీ తెలుసు 1 బై కాస్ థీటా వాల్యూ దేనికి సమానం అవుతుంది సీకెంట్ థీటా. 1 బై కాస్ థీటా ఈస్ ఈక్వల్ టు వాట్ సీకెంట్ థీటా. అట్లనే సైన్ థీటా బై కాస్ థీటా అంటే దేనికి ఈక్వల్ అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ tan థీటా. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా మైనస్ tan థీటా. సో సీకెంట్ మైనస్ tan థీటా అనేది మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో RHS కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ RHS. సో therefore LHS is equal to RHS. క్లియర్ చేయలేదు. సో ఈ విధంగా మనము ప్రూవ్ చేయొచ్చు. మళ్ళొక్కసారి జాగ్రత్త చూడండి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏవైతే ప్రాబ్లం ఇచ్చాడో ఆ ప్రాబ్లంలో ఇది LHS అనుకుంటున్నాము. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా. దీని నుంచి ఏం ప్రూవ్ చేయాలి సీకెంట్ థీటా మైనస్ tan థీటా ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం LHS తీసుకున్నాము. తీసుకుని ఏం చేస్తున్నాము న్యూమరేటర్ ని డినామినేటర్ ని 1 మైనస్ సైన్ థీటాతో మల్టిప్లై చేస్తున్నాము. చేసిన తర్వాత ఇవి రెండు ఎలా ఉన్నాయి a మైనస్ బి ఇంటూ a మైనస్ బి మోడల్ ఉన్నాయి కాబట్టి a మైనస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఏం రాసుకోవచ్చు 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అట్లా డినామినేటర్ లో ఏముంది 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా ఉంది. అదే మోడల్లో ఉంది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి మోడల్లో ఉంది. కాబట్టి దీన్ని మనము ఇలా
అండర్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ దగ్గర రాసిన తర్వాత ఇక్కడ 1 స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసిన తర్వాత ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత ఏమవుతుంది మనకి 1 మైనస్ సైన్ థీటా మిగులుతుంది. అండ్ డినామినేటర్ ఏముంది అండర్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. క్లియర్. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉంటుంది. దాని నుంచి మనము కాస్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఏం రాయొచ్చు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఈ డినామినేటర్ లో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు మనం అండర్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఈ కాస్ స్క్వేర్ థీటా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ ఏవైతే ఈక్వేషన్ ఉందో దీంట్లో మనము దీన్ని 1 బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా రాసాం. ఈ విధంగా రాసాం. రాసిన తర్వాత 1 బై కాస్ థీటా వాల్యూ ఏమవుతుందంట సీకెంట్ థీటా అవుతుంది. సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది మనకు తెలుసు టాన్ థీటా అవుతుంది. సో కాబట్టి మనకి ఈక్వేషన్ లో దిస్ ఇస్ సీకెంట్ థీటా అవుతుంది అండ్ దిస్ ఇస్ టాన్ థీటా అవుతుంది. అప్పుడు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అనుకున్నాము. ఆ వాల్యూ ఏమవుతుంది RHS అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ LHS is equals to RHS అవుతుంది. So dear students, see the problem. If cosec A is equal to root 3, then find the value of 2 sin square A plus 3 cot square A by 4 of or 4 into tan square A minus cos square A. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం చిల్డ్రన్. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే జస్ట్ ఇచ్చిన క్లూ ఏంది మనకి ఓన్లీ cosec A is equal to root 2. ఇదే మనకి ఇచ్చినటువంటి క్లూ. సో ఇక్కడ మనకి ఇది సాల్వ్ చేయాలంటే సింపుల్ గా మనకు కొన్ని ఫార్ములాస్ తెలియాలి. ఆ ఫార్ములాస్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు క్లియర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం యాంగిల్ థీటా తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ద హైపోటెనస్ అవుతుంది. క్లియర్. సో దీని నుంచి మనకి డిఫరెంట్ ఫార్ములాస్ రాసుకుంటే సరిపోతుంది. సో సైన్ థీటా అంటే రాస్తాం. సైన్ థీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. క్లియర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొసెక్ థీటా అంటే ఏంటి 1 బై సైన్ థీటా. 1 బై సైన్ థీటా. సో దీన్ని మనం 1 బై రాస్తే ఏమవుతుంది హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ అట్లనే మనము కాస్ థీటా రాద్దాం. కాస్ థీటా అంటే ఏంటి కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు ఫార్ములా మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో దీన్ని మనము ఇక్కడ సెక్ థీటా రాసుకుంటే ఏమవుతుంది 1 బై కాస్ థీటా. 1 బై కాస్ థీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. క్లియర్. నెక్స్ట్ అదే విధంగా మనకి ఇంకో ఫార్ములా ఉంటుంది. ఏంటి ఫార్ములా tan theta is equal to opposite side by adjacent side. క్లియర్. సో అట్లనే ఇక్కడ మనకి కాట్ థీటా ఉంటుంది. కాట్ థీటా ఏంటి ఫార్ములా 1 బై tan థీటా. 1 బై tan థీటా అంటే దాని రివర్స్ మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఈ ఫార్ములాస్ అన్ని తెలిస్తే మనకి చాలా సింపుల్ గా ఇది సింపుల్ ప్రాబ్లం. చూడండి ఒకసారి ఏమన్నాడు కొసెక్ ఇస్ ఈక్వల్ టు రూట్ 2 అన్నాడు. కొసెక్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ 2 అన్నాడు. అంటే మన కొసెక్ అంటే అర్థమైంది హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అంటే దీన్ని ఏం రాస్తున్నాను రూట్ 2 బై 1 రాసుకోవచ్చు కదా. రూట్ 2 రాసుకోవచ్చు, రూట్ 2 బై 1 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ఈ హైపోటెనస్ వాల్యూ ఎంత రూట్ 2 అవుతుంది అండ్ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత 1 అవుతుంది. క్లియర్ 1. సో మనకి తెలిసిన విషయమే కదా ఏంటది అకార్డింగ్ టు పైథాగరస్ ఏమవుతుంది హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. క్లియర్. సో ఇక్కడ హైపోటెనస్ ఏముంది రూట్ 2 ఉంది. స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ సైడ్ నేమో 1 స్క్వేర్ అంటున్నాను, ఇంకో సైడ్ నేమో ఎక్స్ స్క్వేర్ అంటున్నాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 2 మైనస్ 1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1. క్లియర్.
ఎక్స్ స్క్వేర్ ఆల్సో 1 అండ్ ఎక్స్ ఆల్సో 1. సో కాబట్టి అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎక్స్ అనుకుంటే దాని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం అన్నిటికీ వాల్యూస్ రాసి సరిపోతుంది. క్లియర్ చేయలేదు. సో ఇక్కడ ఏవైతే మనము ఫస్ట్ సైన్ థీటా తీసుకున్నాను, సైన్ థీటా ఏంటండి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత 1 బై హైపోటెనస్ వాల్యూ ఎంత √2. సో రాస్తున్నాను 1 బై √2. నెక్స్ట్ అట్లనే ఇక్కడ కాస్ థీటా రాస్తున్నా. కాస్ థీటా ఏంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే అగైన్ 1 బై √2. క్లియర్. అండ్ సెక్ థీటా దానికి రివర్స్ √2 బై 1. అండ్ tan థీటా ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి 1, అడ్జసెంట్ సైడ్ 1 బై 1. అట్లే cot థీటా కూడా సేమ్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో 1 బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేస్తుంది వాల్యూ. ఓకే. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ, సైన్ ఏ ఏమైంది 1 బై √2 ఉంది. ఇక్కడ 1 బై సైన్ ఏ వాల్యూ ఎంత, సైన్ ఏ వాల్యూ ఉంది 1 బై √2. ఇక్కడ థీటాని మనం ఏ అనుకుంటే సైన్ ఏ అవుతుందండి. వెరీ గుడ్. ఓకే. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ వాట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దాని వాల్యూ ఎంత 1 బై √2 ఉంది. కాబట్టి ఇక్కడ 2 సైన్ స్క్వేర్ ఏ అంటే 1 బై √2 స్క్వేర్ రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఏముంది 3 ఉంది. 3 కాట్ స్క్వేర్ ఏ, కాట్ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. కాబట్టి 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ బై 4 ఆఫ్ tan స్క్వేర్ ఏ ఉంది. tan స్క్వేర్ ఏ, tan వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 1 బై √2 వచ్చింది. కాబట్టి 1 బై √2 స్క్వేర్ వచ్చింది. క్లియర్. సో దట్ ఎంప్లాయిస్ మనకి 2 ఇంటూ 1 బై √2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 ఇంటూ 1 స్క్వేర్ బై √2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే ఎంత 3 బై 4 ఆఫ్ 1 స్క్వేర్ మీన్స్ 1 అగైన్ 1 స్క్వేర్ బై √2 స్క్వేర్. క్లియర్. దట్ ఎంప్లాయిస్ మరి రాయొచ్చు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1 స్క్వేర్ అంటే ఎంత 1. కాబట్టి 2 ఇంటూ 1 బై 2, 2 ఇంటూ 1 బై 2 ప్లస్ 3 బై 4 ఆఫ్ 1 మైనస్ 1 బై 2, 1 మైనస్ 1 బై 2. క్లియర్. ఇక్కడ ఏమవుతుంది జాగ్రత్త చూడండి 2 క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగులుతుంది 1 ప్లస్ 3 బై 4 ఆఫ్ 1 మైనస్ 1 బై 2. ఎల్సిఎం అవుతుంది 2 అవుతుంది. కాబట్టి 2 మైనస్ 1. క్లియర్ చేయలేదు. సో 1 ప్లస్ 3 అంటే ఎంత 4 ఆఫ్ 4 బై 1 బై 2. దట్ మీన్స్ వాట్ 4 క్యాన్సిల్. దట్ ఈస్ 2 పైగా వస్తుంది అవుతుంది 2 అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఏవైతే ఫంక్షన్ ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ వాల్యూ ఎంత సమానం అవుతుంది ఈక్వల్ టు 2 కి సమానం అవుతుంది. క్లియర్ చేయండి. సో ఒక్కసారి మళ్ళీ జాగ్రత్త చూడండి. మనము చేసినటువంటి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే చూద్దాం ఒకసారి. కొసెక్ ఏ వాల్యూ √2 ఇచ్చాడు. దాని నుంచి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియర్. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక ఇచ్చింది మనకి కండిషన్ ఏంటంటే ఓన్లీ కొసెక్ వాల్యూ ఇచ్చాడు, రిమైనింగ్ వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తున్నాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము. యాంగిల్ థీటా అన్నాను, థీటా ఇక్కడ వాడు ప్రాబ్లంలో ఏ అని ఇచ్చాడు కాబట్టి థీటా ఈస్ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏవైతే ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రాబ్లం ద్వారా మరొకసారి అర్థమవుతుంది. ఓకేనా. సైన్ థీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కొసెక్ థీటా అంటే ఏంటి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. కాస్ థీటా అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సీకెంట్ థీటా అంటే ఏంటి హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. అండ్ tan థీటా అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అండ్ cot థీటా అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇట్లా ఈ ఫార్ములాస్ తెలిస్తే మనకు సింపుల్. మనకి ఇచ్చింది ఏంటి వాడు కొసెక్ ఈజ్ ఈక్వల్స్ టు √2 ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే కొసెక్ వాల్యూ ఉందో దాన్ని ఏం రాస్తున్నాం హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. అంటే √2 మనము √2 బై 1 రాసుకోవచ్చు. అప్పుడు హైపోటెనస్ √2 అవుతుంది, అపోజిట్ సైడ్ 1 అవుతుంది. అదే ఇక్కడ రాసాం హైపోటెనస్ √2 అండ్ అపోజిట్ సైడ్ ఈస్ 1. సో ఇప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి. దానికోసం ఏం చేస్తున్నాం ఈ పైథాగరస్ థియరం తీసుకుంటున్నాం. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ హైపోటెనస్ ఏమో √2 అంటున్నాను, ఏవైతే మనకి వాల్యూ రేట్లో దాన్ని ఎక్స్ అనుకున్నాం. అప్పుడు √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 ఉంటుంది. మనకి ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి 1 స్క్వేర్ తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 2 మైనస్ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ రాసాం.
అడ్జసెంట్ సైడ్ ఈస్ 1 రాసిన తర్వాత ఇప్పుడు మనము ఏవైతే ఇక్కడ ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్. సైన్ స్క్వేర్ ఏ అంటే ఏం రాస్తున్నాం 1/√2 హోల్ స్క్వేర్ రాసినాం. కాట్ ఏ అంటే ఎంత రాసినాం 1 రాసినాం. అండ్ 4 tan స్క్వేర్ అంటే ఎంత 1. కాస్ స్క్వేర్ అంటే ఎంత 1/√2. ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. క్లియర్. సో మనకి ఏవైతే ఈ మూడు వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ బేసిస్ ని రాస్తున్నాం. కాస్ sec theta అంటే మనం హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ √2/1. tan theta అంటే మనం అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి 1/√2 స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏమొస్తుంది 1/2 వస్తుంది. క్లియర్. 2 into 1/2 plus 3/4 of 1 minus 1/2 వస్తుంది. 2 క్యాన్సిల్ అవుతుంది 1 plus 3 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 of 1 minus 1/2 ఉంటుంది. సో అప్పుడు ఆబ్వియస్ గా మనకి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది 2 మిగులుతుంది. సో కాబట్టి చిల్డ్రన్ సో ఇది ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ట్రిగ్నోమెట్రీలో మనకి ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయండి. మన ఛానల్లో ఫిజిక్స్ sec theta plus tan theta is equal to p. Then prove that sin theta is equal to p square minus 1 by p square plus 1. That is the given problem. ఓకేనా. సో మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇచ్చిన కండిషన్ ఏంటంటే secant theta plus tan theta is equal to p. సో ఇచ్చిన దాన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను. క్లియర్ చేయలేదు. అయిన తర్వాత మనకు తెలుసు ఏంటి we know that మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటది secant square theta minus tan square theta equal to 1. క్లియర్. సో sec square theta minus tan square theta equals to 1. సో ఇది చిల్డ్రన్ ఏ మోడల్లో ఉంది, ఇది a square minus b square మోడల్లో ఉంది. సో కాబట్టి అది మనం ఏం రాసుకోవచ్చు, దట్ ఈస్ a plus b into a minus b గా రాసుకోవచ్చు. ఇప్పుడు sec square అంటే a square, tan square theta అంటే b square. కాబట్టి దాన్ని బట్టి నేను ఏం రాస్తున్నానంటే sec theta a plus b sec theta plus tan theta into sec theta minus tan theta a plus b into a minus b. క్లియర్ చిల్డ్రన్. సో అప్పుడు ఏమని రాస్తున్నాం sec theta plus tan theta into sec theta minus tan theta equals to what is 1. ఏవైతే sec square theta minus tan square theta 1 ఫార్ములా ఉందో దానిని a plus b into a minus b is equal to a square minus b square మోడల్లో రాస్తున్నాము. రాసిన తర్వాత ఇప్పుడు మనకి ఏవైతే ఇక్కడ secant theta plus tan theta ఉందో దాన్ని మనం ఏమనుకున్నాం ఇట్ ఈస్ p అనుకున్నాం. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈ పార్ట్ వాల్యూ ఏంటి p. కాబట్టి p ఇంటూ sec theta minus tan theta ఈక్వల్ టు 1. క్లియర్ చిల్డ్రన్. సో ఇప్పుడు p తీసుకురావడం అవుతుంది secant theta minus tan theta is equal to ఇక్కడ p ఇంటూ ఉంది కాబట్టి ఇట్ వస్తే అవుతుంది డివిజన్ అవుతుంది బై p అవుతుంది. క్లియర్ చిల్డ్రన్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి secant theta plus tan theta ఈక్వల్ టు p. ఈక్వేషన్ 2 ఏంటి secant theta minus tan theta ఈక్వల్స్ టు 1 by p. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనము ఈక్వేషన్ నెంబర్ 1 ని 2 ని యాడ్ చేద్దాం. సో అడిషన్. క్లియర్ చిల్డ్రన్. సో వీ హ్యావ్ టు యాడ్ ది 1 and 2. అప్పుడు ఏమవుతుంది secant theta plus tan theta is equal to p. అట్లనే సెకండ్ ఈక్వేషన్ ఏముంది secant theta minus tan theta is equal to 1 by p ఉంది. క్లియర్. మనం ఏం చేస్తున్నాం ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది tan theta క్యాన్సిల్. secant theta plus secant theta అంటే ఏమవుతుంది 2 secant theta is equal to మీరు యాడ్ చేయాలి p plus 1 by p. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి 2 secant theta is equal to LCM p అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు p into p square plus 1. కాబట్టి 2 secant theta is equal to p square plus 1 by p. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. క్లియర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే ఈక్వేషన్ నెంబర్ 1, 2 ఉందో ఫస్ట్ ఏం చేసాం యాడ్ చేసాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం మైనస్ చేద్దాం. 2 minus
1. సో సబ్ట్రాక్షన్. ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 2 ఏమనుకున్నాం, secant theta minus tan theta is equal to 1 by p. Next, first equation, secant theta plus tan theta is equal to p అన్నాం. క్లియర్ చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తున్న సబ్ట్రాక్షన్. సో కాబట్టి ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఇక్కడ మైనస్, అప్పుడు ఆబ్వియస్ ఏమవుతుంది, శక్తి క్యాన్సిల్. క్లియర్. మైనస్ 2 tan theta is equal to 1 by p minus p. 1 by p minus p. Clear. 2 tan theta is equals to 1 by p minus p. సో ఇక్కడ మనం మైనస్ 2 tan theta తీసుకొని మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, క్లియర్, వాట్ ఈస్ మైనస్ కామన్ తీస్తే అవుతుంది p of 1 minus p అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, కాబట్టి 2 tan theta is equal to p minus 1 by p. క్లియర్. ఇప్పుడు డైరెక్ట్ గా 1 minus 2 చేసినా ఇదే వస్తుంది, 2 minus 1 చేస్తే ఇలా మైనస్ కామన్ చేయాల్సి వస్తుంది. సో డైరెక్ట్ గా 1 minus 2 చేస్తే ఇదే ఈక్వేషన్ వస్తుంది. 2 tan theta is equal to p minus 1 by p. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళా 2 tan theta equal to ఇక్కడ ఎల్సిఎం p అవుతుంది, కాబట్టి p into p square minus 1 by p. This is what 2 tan theta is equals to p square minus 1 by p. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 4 అంటున్నాం. క్లియర్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో సైన్స్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి, p square minus 1 by p square plus 1 ప్రూవ్ చేయాలి. కాబట్టి పైన p square minus 1 ఉంది, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ డివైడింగ్ ది ఈక్వేషన్ నెంబర్ 4 and 3. 4 ఏమన్నాం, 2 tan theta is equal to p square minus 1 by p by ఇక్కడ ఏముంది ఈక్వేషన్ నెంబర్ 3, 2 sec theta ఉంది, 2 sec theta. ఈక్వేషన్ 4 ని ఈక్వేషన్ 3 ని మనం డివైడ్ చేస్తున్నాము. ఈక్వేషన్ 4 అంటే దిస్ వన్, ఈక్వేషన్ 3 అంటే దిస్ వన్. ఓకే, బై ఈక్వేషన్ 3 పార్ట్ ఏముంది, p square plus 1, p square plus 1 by p చిల్డ్రన్. అప్పుడు ఆబ్వియస్ గా మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏవైతే తీసుకున్నామో 2 క్యాన్సిల్, p క్యాన్సిల్, అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ tan theta by sec theta is equal to p square minus 1 by p square plus 1. చిల్డ్రన్. సో అయిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ tan theta అంటే ఏం రాస్తున్నానంటే sin theta by cos theta రాస్తున్నాం, బై sec theta అంటే ఏంటి 1 by cos theta. క్లియర్ చిల్డ్రన్. సో ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, tan theta అంటే sin theta by cos theta మనకు ఫార్ములా తెలుసు. అట్లనే sec theta అంటే ఏంటి 1 by cos theta, అదే సబ్స్టిట్యూషన్. క్లియర్. ఇస్ ఈక్వల్ టు వాట్, p square minus 1 by p square plus 1. చిల్డ్రన్. సో ఇక్కడ మనకి cos theta క్యాన్సిల్, అండ్ ఏం మిగులుతుంది మనకి sin theta మిగులుతుంది. కాబట్టి దెన్ వాట్ యూ కెన్ రైట్, sin theta is equal to p square minus 1 by p square plus 1. అదే మనం ప్రూవ్ చేయాల్సింది, sin theta is equal to p square minus 1 by p square plus 1. క్లియర్. సో ఒకసారి జాగ్రత్త చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది sec theta plus tan theta is equal to p అయితే మనకి sin theta is equal to p square by minus 1 by p square plus 1 ప్రూవ్ చేయాలి. సో ఇది చేయాలంటే మనకి చిన్న లాజిక్ ఉంది. ఏంటి ఆ లాజిక్ అంటే, మనము ఏవైతే ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ ఉందో secant theta plus tan theta అని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. అనుకున్న తర్వాత మనకు ఫార్ములా ఉంటుంది, ఏంటది, secant square theta plus tan theta ఈక్వల్స్ టు 1. సో దీన్ని దేనికి అప్లై చేస్తున్నాను, a square minus b square ఫార్ములాకి అప్లై చేస్తున్నాను. a square minus b square ఫార్ములా ఏంటి, a plus b into a minus b. సో అదే మోడల్లో ఇక్కడ ఇది a square అవుతుంది, ఇది b square అవుతుంది. కాబట్టి ఏం రాస్తున్నాను, ఇక్కడ secant theta plus tan theta a plus b into a minus b ఈక్వల్ టు 1. అయిన తర్వాత ఈ రెండిట్లో ఏవైతే secant plus tan theta ఉందో ఆ వాల్యూ ఏమనుకున్నాం మనం, స్టార్టింగ్ వాడు ఇచ్చాడు p ఇచ్చాడు, కాబట్టి ఈ వాల్యూని p అని రాస్తున్నాము. కాబట్టి p into secant theta minus tan theta ఈక్వల్స్ టు 1. అయిన తర్వాత
ఇప్పుడు ఈ సీకెంట్ థీటా మైనస్ tan ఇక్కడే ఉంచి పీ తీసుకురండి. ఇక్కడ ఏమైంది మల్టిప్లికేషన్, ఇటు వస్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. కాబట్టి సీకెంట్ థీటా మైనస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు 1/p అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది, ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది, ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది, ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది. సో వాట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1? దిస్ వన్. క్లియర్. సో అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈక్వేషన్ నెంబర్ 1 ని ఈక్వేషన్ నెంబర్ 2 ని యాడ్ చేస్తున్నాం. ఇట్లా చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, రెండు క్యాన్సిల్ అవుతాయి. ఒక శక్తి థీటా ఉంది, ఇంకో శక్తి థీటా ఉంది, రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 2 sec θ అవుతుంది. అప్పుడు p ప్లస్ 1/p, p ప్లస్ 1/p అవుతుంది. క్లియర్ చేయండి. సో అయిన తర్వాత మనము మళ్ళీ అదే రెండు ఈక్వేషన్ ఈసారి ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ యాడ్ చేసినాం, ఇప్పుడు ఏం చేయాలి మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అప్పుడు మనకి 2 tan θ ఈజ్ ఈక్వల్ టు, లేదా చూద్దాం, సీకెంట్ థీటా ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా. ప్లస్ ఉంటే మనకి కింద మారిపోతుంది కదా మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, అగైన్ ప్లస్ ఉంటే మైనస్. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తున్నా మైనస్ tan θ మైనస్ 2 tan θ ఈజ్ ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్ 1/p మైనస్ p రాసిన తర్వాత, సో మనకి ప్లస్లలో ఆన్సర్ ప్లస్లలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నాం మైనస్ కామన్ ఇస్తే 2 tan θ ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 1/p అవుతుంది. నువ్వు డైరెక్ట్ 1 మైనస్ 2 చేస్తే ఇది సేమ్ ఇలానే వస్తుంది, 2 tan θ ఈజ్ ఈక్వల్స్ టు p ఆఫ్ 1 మైనస్ p అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ 2 tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఏమైంది p అయింది, కాబట్టి p స్క్వేర్ మైనస్ 1/p అవుతుంది. అయిన తర్వాత ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 ఉంది, ఈక్వేషన్ నెంబర్ 4 ఉంది. క్లియర్. సో ఇక్కడ ఏవైతే ఎడిషన్ చేసామో ఎడిషన్ చేసిన దాని నుంచి ఏమొచ్చింది 2 sec θ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/p రాసినాం. ఇక్కడేమో 2 tan θ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p రాసినాం. మనకు వచ్చిందంటే ఏముంది p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 రావాలి. అంటే ఈక్వేషన్ నెంబర్ 4 ఫస్ట్ తీసుకోవాలి, ఈక్వేషన్ నెంబర్ 3 సెకండ్ తీసుకోవాలి. కాబట్టి ఈ రెండు చేస్తున్న 4/3 చేస్తున్నా. సో 2 tan θ బై 2 sec θ ఎస్ అగైన్ p స్క్వేర్ మైనస్ 1/p బై p స్క్వేర్ ప్లస్ 1/p రాస్తున్నా. రాసిన తర్వాత మనకి ఇలా చేసిన తర్వాత సో ఇక్కడ ఆల్మోస్ట్ tan θ బై సెకండ్ θ 2 క్యాన్సిల్ అవుతుంది, p క్యాన్సిల్, p క్యాన్సిల్ అయింది. tan θ బై sec θ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1 ఉంది. మళ్ళీ ఈ tan θ రాస్తున్నాం, sin θ బై cos θ రాస్తున్నాం, sec θ ఏమో 1/cos θ రాస్తున్నాం. cos θ క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగిలిందిగా sin θ మిగిలింది, దట్ ఈస్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1/p స్క్వేర్ ప్లస్ 1. సో కాబట్టి చిల్డ్రన్ ఇది ఈ విధంగా మనము చేస్తే సొల్యూషన్ వచ్చేసింది. సో కాబట్టి మీరు వీడియో కాపీ 3 నోట్స్ రాసుకోవాలంటే జస్ట్ సింపుల్ గా వీడియోని పాస్ చేసి ఎక్కడైతే మీకు మొత్తం క్లియర్గా అనిపిస్తుందో అక్కడ మీరు పాస్ చేసేసి వీడియోని కాపీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్. డియర్ స్టూడెంట్స్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్ వచ్చిన క్వశ్చనే. tan square 60 plus 4 cos square 45 degrees plus 3 sec square 30 degrees plus 5 cos square 90 by cosec 30 plus sec 60 minus cot square 30 degrees. సో ఇవి మనము దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చేయాలంటే ముందు మనకి ఖచ్చితంగా ప్రాబ్లమ్ సంబంధించి ఫార్ములాస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ట్రిగ్నామెట్రీలో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫార్ములాస్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ ఏవైతే అవసరమో వాటి వాల్యూస్ రాస్తున్నాను. tan 60 degrees tan ఉంది కదా, tan 60 degrees వచ్చేసి √3. క్లియర్, ఇది ఒక వాల్యూ. నెక్స్ట్ cos 45, cos స్క్వేర్ ఉంది కదా, cos 45 degrees వచ్చేసి వాల్యూ 1/√2. క్లియర్. నెక్స్ట్ గా మనకి cos 90, ఇక్కడ cos 90 ఉంది కదా, సో cos 90 degrees వాల్యూ వచ్చేసి 0. ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మనకి జాగ్రత్త చూడండి, సెకండ్ ఏంటి మనకి sec θ అంటే ఏం రాస్తాము 1/cos θ రాస్తాము. క్లియర్. సో ఇట్లా ఇక్కడ sec 30 degrees ఉంది, secant 30 degrees ఉంది అంటే 1/cos 30 degrees అంటే 1/√3/2 అంటే అర్థం 2/√3. అండ్ నెక్స్ట్ cosec 30 ఉంది. సో మనకు తెలిసిందే కదా cosec θ అంటే ఏంటి 1/sin θ. సో దట్ ఎంప్లాయిస్ ఇక్కడ cosec 30 degrees అంటే 1/sin 30 degrees. సో 1/sin 30 వాల్యూ ఎంత 1/2, దట్ ఈస్ వాట్ 2. క్లియర్. నెక్స్ట్ cot θ. సో cot θ తెలిసిందే కదా, cot θ means nothing but 1/tan θ. So
cot 30 value. So cot 30 degrees equal to 1 by tan 30 degrees. So అంటే 1 by root 3. So that is what root 3. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్ని వస్తే మనకు ఆబ్వియస్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఈజీగా. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి tan స్క్వేర్ 60 ఉంది. tan స్క్వేర్ 60. tan 60 వాల్యూ ఎంత? రూట్ 3. tan స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ అనమాట. ఓకే, సో రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 కాస్ స్క్వేర్ 45. అంటే కాస్ 45 వాల్యూ ఎంత అనుకున్నాం? 1 బై రూట్ అనుకున్నాం. కాబట్టి 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ సీకెండ్ 30. సీకెండ్ 30 ఏమన్నా మనం 2 బై రూట్ 3 అన్నాం. 2 బై రూట్ 3 సెక్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. ప్లస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ అంటే కాస్ 90 వాల్యూ 0 బై కొసెక్ 30. మనం కొసెక్ 30 వాల్యూ ఏం తీసుకున్నాం? 2. సో కాబట్టి 2 ప్లస్ సెక్ 30 సెక్ 60. సో సీకెండ్ 60 అంటే ఏంటి? నథింగ్ బట్ 1 బై కాస్ 60. 1 బై కాస్ 60. సో ఇక్కడ చార్జ్ చూడండి, రాస్తున్నాను. సీకెండ్ 60 degrees ఈక్వల్స్ టు వాట్? 1 బై కాస్ 60 degrees. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? 1 బై 2. దట్ ఈస్ వాట్? 2. ఓకే, 2 ప్లస్ 2 మైనస్ కాట్ స్క్వేర్ 30. కాట్ స్క్వేర్ 30. క్లియర్? కాట్ స్క్వేర్ 30 అంటే రూట్ 3 హోల్ స్క్వేర్. క్లియర్? సో అయిన తర్వాత ఇక్కడ యాడ్ చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు హియర్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3. సో మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 3 ప్లస్ ఇదేమవుతుంది? 4 ఇంటూ 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 బై 2 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ బై రూట్ 3 స్క్వేర్ ప్లస్ 0 బై మనకి 2 ప్లస్ 2 4 రూట్ 3 square to cancel as 4 minus 3. 4 minus 3. Clear? So that is equals to what you can write? 3 plus 2 1s are 2 2s are. So 2 into 1 2. Clear? Next again 3 into 2 square under the 4. 4 by square root cancel by 3. So now 3 3 cancel. So by again 4 minus 3 and 1. Then plus 3 plus 2 5 ప్లస్ 4 9 బై 1. సో కాబట్టి ఇచ్చినటువంటి ఇంకో క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు 2 సెక్ థీటా అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ రాస్తున్నాను. ఏంటా ఎల్హెచ్ఎస్? కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. క్లియర్? దీని నుంచి మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. సో డియర్ స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ఉంది కాబట్టి ఎల్సిఎం అనేది 1 మైనస్ సైన్ థీటా ఆఫ్ కాస్ థీటా అవుతుంది. అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 1 మైనస్ సైన్ థీటా ఉంది కాబట్టి న్యూమరేటర్ ఏమైనా వస్తుంది? కాస్ థీటా వస్తుంది. ప్లస్ ఇక్కడ కాస్ థీటా ఉంది అక్కడ ఏమొస్తుంది? 1 మైనస్ సైన్ థీటా వస్తుంది. క్లియర్? సో అయిన తర్వాత సో ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా ఉంది కాబట్టి న్యూమరేటర్ అక్కడ ఏమొస్తుంది? ఆల్రెడీ కాస్ థీటా ఉంది, 1 మైనస్ సైన్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా లేదు కాబట్టి ఏం రాస్తాం? cos theta into cos theta we can write plus ఇక్కడ 1 minus sin theta by cos theta ఉంది. LCM ఏంది? 1 minus sin theta cos theta కాబట్టి ఇక్కడ 1 minus sin theta into 1 minus sin theta అవుతుంది. 1 minus sin theta. Clear? So this is 1 minus sin theta. Clear? So in the obvious ఏమవుతుంది ఇక్కడ మనకి చూడండి జాగ్రత్తగా, cos theta into cos theta. So that is equals what? Cos square theta plus 1 minus sin theta into 1 minus sin theta. That is what? 1 minus sin theta
హోల్ స్క్వేర్. క్లియర్. లైక్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం, ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు లైక్ దట్. బై ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఆఫ్ కాస్ థీటా. క్లియర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఏం రాస్తున్నామంటే లైక్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దీన్ని ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఓకేనా. 1 మైనస్ సైన్ థీటా ఇక్కడ దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి కదా, కాబట్టి ఇప్పుడు ఏం రాయొచ్చు, ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ సైన్ థీటా. సో మరి మనం తీసుకున్న ఏ మైనస్ బి స్క్వేర్ కదా, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలి, మైనస్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మనము సింపుల్గా మైనస్ రాస్తాం. రాసిన తర్వాత బై అగైన్ 1 మైనస్ సైన్ థీటా ఆఫ్ కాస్ థీటా రాశాం. రాసిన తర్వాత జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ లో జాగ్రత్త చూడండి, కాస్ స్క్వేర్ థీటా ఉంది, సైన్ స్క్వేర్ థీటా ఉంది. మనకేం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంతమ్మా, ఈక్వల్ టు 1 కదా. సో కాబట్టి కావాలంటే ఇంకో స్టెప్ రాద్దాం, చూద్దాం. కాస్ స్క్వేర్ థీటా ముందు ఈ సైన్ స్క్వేర్ థీటా రాస్తున్నాను, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 మైనస్ 2 సైన్ థీటా ఉంది. సో డివైడ్ బై డినామినేటర్ ఏముంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, సారీ 1 మైనస్ సైన్ థీటా. సో డినామినేటర్లో ఏమవుతుంది, 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. క్లియర్. ఇక్కడ ఏమన్నాం, ఈ వాల్యూ ఈక్వల్ టు 1 అన్నాం. సో కాబట్టి 1 ప్లస్ 1 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా వాల్యూ ఎంత, ఈక్వల్ టు 1, కాబట్టి 1 రాస్తున్నాను, ప్లస్ 1 ఉంది, మైనస్ 2 సైన్ థీటా ఉంది, బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా. క్లియర్. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా 1 ప్లస్ 1 అంటే ఎంతమ్మా, 2. 1 ప్లస్ 1 అంటే ఎంత, 2. 2 మైనస్ 2 సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. క్లియర్. అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, న్యూమరేటర్లో 2 ఈజ్ కామన్ కాబట్టి 2 కామన్ తీస్తున్నా, 1 మైనస్ సైన్ థీటా బై ఇక్కడ ఏముంది 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. క్లియర్. సో ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి పైన 1 మైనస్ సైన్ థీటా ఉంది, కింద మనకి క్యాన్సిల్, ఏం మిగులుతుంది మనకి, 2 బై కాస్ థీటా మిగులుతుంది, 2 బై కాస్ థీటా మిగులుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు, దీని ఏం రాస్తున్నారంటే 2 ఇంటూ 1 బై కాస్ థీటా రాస్తుంది. మనకేం తెలుసు, సిన్స్ 1 by cos theta is equals to what you can write, secant theta, secant theta. So కాబట్టి that is equals to what, 2 into secant theta. So ఇక్కడ మనకి 2 into secant theta, that is RHS, RHS. So therefore LHS is equals to RHS. క్లియర్ children. ఒకసారి జాగ్రత్త చూడండి, మనం ఏం చేసాము ఒకసారి మళ్ళీ చెప్తాను బ్రీఫ్ గా. ఇక్కడ వాడు ఇచ్చిన ప్రాబ్లం కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 సెక్ థీటా. దాంట్లో మనం ఏం చేసాం, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత స్టెప్ 1 ఏంటి, ఎల్సిఎం కడుతున్నాం. ఎల్సిఎం ఏమైంది, 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అయింది. అప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా ఉంది కాబట్టి, ఇక్కడ కాస్ థీటా ఉంది కాబట్టి మనకి ఏం వస్తుంది, కాస్ థీటా వస్తుంది. కాబట్టి కాస్ థీటా ఇంటూ కాస్ థీటా. అదే విధంగా ఇక్కడ కాస్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 1 మైనస్ సైన్ థీటా వస్తుంది. కాబట్టి 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా రాసాం. రాసిన తర్వాత ఇది ఏ మోడల్లో ఉందంటే మనకి ఎక్స్ ఇంటూ ఎక్స్ మోడల్ ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాం, అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ రాసినాం. ఇక్కడ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా, సో కాస్ స్క్వేర్ థీటా రాసినాం. అండ్ దిస్ ఇస్ వాట్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసినాం. రాసిన తర్వాత మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం, కాస్ స్క్వేర్ థీటా ప్లస్
a square 1 square b square minus plus sin square theta and minus 2ab 2 into 1 into a this one. సో కాబట్టి ఇక్కడ రాసిన తర్వాత మళ్ళా ఇక్కడ cos square theta plus sin square వాల్యూ 1 1 plus 1 minus 2 sin theta by 1 minus sin theta cos theta. సో 1 plus ఇది వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది 1 plus 1 minus 2 sin theta by 1 minus sin theta cos theta రాస్తున్నాం. రాసిన తర్వాత ఇక్కడ మనకి ఈ 2 minus 2 sin theta ఏం చేస్తున్నా 2 ఈజ్ కామన్, అప్పుడు 2 కామన్ చేస్తుంది 2 of 1 minus sin theta by 1 minus sin, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు 2 by cos theta. సో 2 by cos theta మళ్ళీ cos theta 1 by cos theta ఏమన్నాం sec theta అంటున్నాం, కాబట్టి 2 into sec theta. సో దాని వాల్యూ ఏమవుతుంది RHS అవుతుంది. క్లియర్ చేయలేదు. డియర్ స్టూడెంట్స్, గత ఎగ్జామ్స్ లో ఇచ్చినటువంటి 6 మార్క్స్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. sec theta minus tan theta whole square is equal to 1 minus sin theta by 1 plus sin theta. ఇది ప్రూవ్ చేయాలి 6 మార్క్స్. ఓకేనా? సో మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ ఇది చాలా ఈజీ. సో ఫస్ట్ నేను LHS తీసుకుంటున్నాను. ఏంటి LHS? sec theta minus tan theta whole square తీసుకుంటున్నా. తీసుకొని ఈ sec theta అంటే ఏం రాస్తున్నానంటే మనకు ఫార్ములా తీసుకుంటారు. sec theta is equal to 1 by cos theta and tan theta is equal to sin theta by cos theta. ఈ రెండు ఫార్ములాస్ సరిపోతుంది. క్లియర్? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే sec theta ఉన్న చోట నేను 1 by cos theta రాస్తున్నా. 1 by cos theta minus tan theta ఏమో sin theta by cos theta రాస్తున్నాను హోల్ స్క్వేర్. క్లియర్ చేయలేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ లో cos theta అనేది కామన్ ఉంది కాబట్టి రాస్తున్నాను, సింపుల్ గా ఇలా రాస్తున్నాను. cos theta LCM అయితే సేమ్ అగైన్ 1 minus sin theta వస్తుంది. సో హోల్ స్క్వేర్ ఇలా రాస్తున్నాను. క్లియర్? సో మళ్ళీ మనకి x by y హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ x స్క్వేర్ by y స్క్వేర్ ఎలా రాస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే రాస్తున్నాను. 1 minus sin theta హోల్ స్క్వేర్ by cos theta హోల్ స్క్వేర్ రాస్తున్నాను. రాసిన తర్వాత మనకి ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus sin theta హోల్ స్క్వేర్ బై మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటది? sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈక్వల్ టు 1. క్లియర్? దాని నుంచి cos స్క్వేర్ theta అంటే ఏం రాసుకోవచ్చు? దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus sin స్క్వేర్ theta రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి డినామినేటర్ లో cos theta హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రాస్తుంది అంటే 1 minus sin theta హోల్ స్క్వేర్ ఉంది కదా, సో డివైడ్ బై cos theta హోల్ స్క్వేర్ నేను సింపుల్ గా cos స్క్వేర్ theta రాస్తున్నా. cos స్క్వేర్ theta రాస్తున్నా. రాసిన తర్వాత ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఏవైతే మనకి 1 minus sin theta హోల్ స్క్వేర్ ఉందో బై cos స్క్వేర్ theta రాస్తున్నా అంటే 1 minus sin స్క్వేర్ theta రాస్తున్నా. 1 minus sin స్క్వేర్ theta రాస్తున్నా. రాసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనే ఫార్ములా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏవైతే 1 minus sin స్క్వేర్ theta ఉందో దాన్ని నేను 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ theta రాసుకోవచ్చు కదా. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కూడా రాసుకోవచ్చు కదా. అప్పుడేమవుతుంది a ప్లస్ b 1 minus sin 1 plus sin theta ఇంటూ 1 minus sin theta. క్లియర్? సో మనము దీన్ని ఏ అంటేనా దీన్ని బి అంటేనా ఏమవుతుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుంది. సో అట్లనే ఇక్కడ 1 minus sin స్క్వేర్ theta కూడా అలాగే రాసుకుందాం. రాసుకున్నప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus sin theta హోల్ స్క్వేర్ బై డినామినేటర్ లో ఉన్నట్లు 1 minus sin స్క్వేర్ రాస్తున్నానంటే ఇలా రాస్తున్నాను 1 plus sin theta ఇంటూ 1 minus sin theta. క్లియర్? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇప్పుడు ఈ 1 minus sin theta హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని ఏం రాస్తున్నాను అంటే 1 minus sin theta ఇంటూ 1 minus sin theta రాస్తున్నాను. ఇప్పుడు మనకి x స్క్వేర్ ఏం రాసుకోవచ్చు x ఇంటూ x రాసుకోవచ్చు. అట్లనే ఇక్కడ 1 minus sin theta ని హోల్ స్క్వేర్ నేను x స్క్వేర్ అనుకుంటున్నాను, అప్పుడు x ఇంటూ x రాస్తున్నాను బై ఇదేంటి మనకి 1 ప్లస్ డినామినేటర్ ఏముంది 1 ప్లస్ sin theta బై 1 minus sin theta ఉంది. క్లియర్? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, న్యూమరేటర్ లో 1 minus sin theta ఉంది, డినామినేటర్ లో ఉంది సేమ్. ఇప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ
1 minus sin theta by 1 plus sin theta. సో అదే కదా మనకు వచ్చింది ఇక్కడ 1 minus sin theta by 1 plus sin theta. So that is equals to what? RHS. Clear children? So very simple to understand. ఒకసారి స్టెప్ బై స్టెప్ చూడండి. వాటి sec theta minus tan theta హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ sec theta అంటే మనము ఏం రాసాం 1 minus cos theta రాసాం. tan theta అంటే ఏం రాసాం sin theta by cos theta రాసాం. సో అదే రాసాం. sec theta అంటే 1 minus cos theta 1 by cos theta, tan theta అంటే sin theta by cos theta రాసుకున్నాం. రాసుకున్న తర్వాత సో 1 by cos theta minus sin theta by cos theta రాసినాం. డినామినేటర్ లో ఉంది cos theta ఉంది. సో కాబట్టి cos theta రాసిన. సో x by హోల్ స్క్వేర్ అంటే x by y హోల్ స్క్వేర్ అంటే రాసుకోవచ్చు మనం, x స్క్వేర్ బై y స్క్వేర్ రాసుకోవచ్చు. అట్లనే ఇక్కడ సేమ్ ఇక్కడ 1 minus sin theta హోల్ స్క్వేర్ బై cos theta స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో ఈ స్టెప్ ని మనము ఇలా రాసుకుంటే అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఈ cos theta ని ఏమన్నా రాస్తే cos theta హోల్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta అవుతుంది, cos స్క్వేర్ theta అవుతుంది. మళ్ళా ఈ cos స్క్వేర్ theta అంటే ఏం రాసుకుంటున్నాను sin స్క్వేర్ theta ప్లస్ cos theta వాల్యూ 1, దాని నుంచి cos స్క్వేర్ theta ఈక్వల్స్ వాట్ 1 minus sin స్క్వేర్ theta 1 minus sin స్క్వేర్ theta. సో అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం మనము ఇక్కడ ఏవైతే ఈ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి 1 minus sin theta హోల్ స్క్వేర్ బై 1 minus sin స్క్వేర్ theta ఉంది. ఓకే, ఈ మళ్ళీ ఈ 1 minus sin స్క్వేర్ రాస్తున్నాం, లైక్ 1 స్క్వేర్ minus sin స్క్వేర్ theta రాసుకుంటున్నాం. ఇది మళ్ళీ ఏ మోడల్ ఉంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, కాబట్టి 1 plus sin theta ఇంటూ 1 minus sin theta రాస్తున్నాం. రాసిన తర్వాత 1 minus sin theta హోల్ స్క్వేర్ బై 1 plus sin theta ఇంటూ 1 minus sin theta. సో ఇది ఎక్స్ స్క్వేర్ అనుకుంటున్నా, అప్పుడేమవుతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా, కాబట్టి 1 minus sin theta ఇంటూ 1 minus sin theta రాశారు. సో అప్పుడేమవుతుంది ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది 1 minus sin theta బై 1 plus sin theta మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు RHS. క్లియర్? డియర్ స్టూడెంట్, see the problem. Sum of the present age of two friends are 23 years. 23 years. 5 years ago, product of their ages was 42. Find their ages 5 years hence. So, dear students, మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట, వాళ్ళు మనం ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఆర్ 23 years. వాళ్ళ ఇద్దరు ఏజ్ కలిపితే ఎంత ఉందట 23 years ఉందట. సో 5 years ఎగో 5 సంవత్సరాల ముందు వాళ్ళకి ఏవైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ ని మనము 5 years ఎగో అంటే ఏంటి x మైనస్ 5 అండ్ అగైన్ y మైనస్ 5, వీటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందట 42 అట. అయినప్పుడు ఫైండ్ దేర్ ఏజెస్ 5 years హెన్స్. సో ఇప్పుడున్న ఏజ్ కి 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమని అని అన్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఇద్దరి యొక్క ఏజెస్ కలిపితే ఎంత వస్తుందట 23 years వస్తుందట. 5 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఏవైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ ని మనము మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 42 అట, 42 అట. అయితే 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉండవచ్చు అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లియర్ చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఇక్కడ ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ మనకు వచ్చేసి ఏంటా కండిషన్, ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు 23. ఇద్దరు ఏజ్ కలిపి వచ్చింది 23 వచ్చింది. సో నేను ఒకళ్ళ ఏజ్ ఎక్స్ అంటున్నాను, ఇంకొకళ్ళ ఏజ్ వై అంటున్నాను. ఇప్పుడు వై అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్స్ 23 అంటే వై ఇస్ ఈక్వల్ టు 23 మైనస్ ఎక్స్. వై ఇస్ ఈక్వల్స్ వాట్ 23 మైనస్ ఎక్స్. సో అయిన తర్వాత ఇప్పుడు 5 years ఎగో అంటున్నాం అంటే ఎక్స్ మైనస్ 5 అగైన్ వైలో 5 years కంటే మైనస్ 5 రాస్తాం. క్లియర్? వాటి యొక్క మల్టిప్లికేషన్ ఏంటంట 5 సంవత్సరాల క్రితం ఎంత వయసు ఉందో ఆ వయసును మనము మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఎంతట వాల్యూ 42. క్లియర్ చూడండి. సో అయిన తర్వాత ఇక్కడ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 5 అండ్ y మైనస్ 5 అన్నాం. y అంటే ఎంత వాల్యూ 23 మైనస్ ఎక్స్, కాబట్టి ఎస్ రాస్తున్నాను y వాల్యూ y మైనస్ 5 లో y అని రాస్తున్నాను 23 మైనస్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు వాట్ 42 చిల్డ్రన్. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఇక్కడ 23 మైనస్ 5 18 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 42 చిల్డ్రన్. సో నౌ ఆబ్వియస్లీ ఇక్కడ జాగ్రత్త చూడండి, మల్టిప్లికేషన్ ఏంటా మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ 18 ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్
minus x square. ఇప్పుడు -5 into 18 minus 90 minus 90. Again -5 into minus x. So minus into minus plus 5x is equal to 42. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, 18x minus x square minus 90 ఉంది. ఈ 42ని ఇది తీసుకొస్తే ఏమవుతుంది? s minus 42 అవుతుంది. అగైన్ ప్లస్ 5x ఈక్వల్ టు 0. ఒకటి చిల్డ్రన్ 0. సో ఇప్పుడు చూడండి, 18x ఉంది ప్లస్ 5 ఉంది. సో కాబట్టి ఏమవుతుంది? 18 ప్లస్ 5 అంటే వాట్ ఇట్ ఈస్ 23x. 18x ప్లస్ 5 23x minus x square minus 90 minus 42 minus 132 is equal to 0. ఇప్పుడు మైనస్ కావాలి, అప్పుడు ఏమవుతుంది? x square minus 23x minus means here plus here 132 is equal to 0. అంటే మైనస్ తో మల్టిప్లై చేస్తాం కదా అండి. 23 into s minus into minus plus minus 132 into s like that. ఓకే, సో ఇక్కడ x square minus 23x plus 32. సో ఇక్కడ మనకి దీని ఫ్యాక్టర్స్ రాస్తే x square minus 12x minus 11. సో ఇక్కడ తెలుసు కదా, 1 into 132 s 132. క్లియర్. ఇప్పుడు మనకి ఇంత 23 రావాలి కాబట్టి 12 into 11 11 2s are 22 11 1s are 11 plus 2 32 132. సో కాబట్టి ఇక్కడ మన ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? x square minus 12x minus 11x plus 132 ఈక్వల్ టు 0 చూడండి. సో అయిన తర్వాత ఇక్కడ మనకి ఆబ్వియస్లీ x కామన్ తీస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది? x ఆఫ్ x స్క్వేర్ అంటే x ఇంటూ x కాబట్టి x మిగులుతుంది, ఇక్కడ -12 మిగులుతుంది. అగైన్ లుక్ హియర్, ఇక్కడ -11 కామన్ తీస్తున్నాను, అప్పుడు 11 ఆఫ్ x 11 12s are 132. సో కాబట్టి -12 ఈక్వల్ టు 0. అయిన తర్వాత ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? x -11 కాబట్టి x -12 కామన్ ఇస్తే x -11 ఉంటుంది ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రాయొచ్చు x -12 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ x is equal to 12. క్లియర్. అట్లనే x -11 ఈక్వల్ టు 0 అంటే x is equal to 11. సో క్లియర్ చిల్డ్రన్. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజెస్ అనేది ఏమవుతాయి? 11 12 అవుతాయి. క్లియర్. సో ఇప్పుడు మనకి ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటున్నాం. క్లియర్. ఆఫ్టర్ 5 years లో మనము ఇఫ్ x వాల్యూ 12 అనుకున్నాం అనుకోండి, x వాల్యూ 12 అనుకుంటే మనకి ఏమవుతుంది? x ప్లస్ 5 అంటే 12 ప్లస్ 5 17 years అవుతుంది. ఓకేనా? అట్లనే ఇఫ్ x is equal to 11 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ x 11 అయితే ఏమవుతుంది? అప్పుడు 5 ఇస్తుంది కాబట్టి x ప్లస్ 5 is equal to 16 రాస్తున్నాం. సో ప్రైమ్ డేస్ ఇన్ ద 17 and 16. సో కావాలిస్తే మనము ఇక్కడ y వాల్యూ ఉంది కదా, కావాలంటే చెక్ చేసుకోండి. సో మనకి ఆబ్వియస్ గా చూడండి, మనం ఫస్ట్ కండిషన్ ఏం తీసుకున్నాం? ఫస్ట్ కండిషన్ ఏమనుకున్నాము? వెరీ సింపుల్. ఏంటది? ఎక్స్ ఏమో ఫస్ట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం, ఆ ఏజ్ ని ఇప్పుడు నేను 12 తీసుకున్నాను అనుకోండి, y ఏమవుతుంది? 23 మైనస్ ఎక్స్ అవుతుంది. అంటే అర్థం 23 మైనస్ 12 దట్ ఈస్ వాట్ 11. సో ఎక్స్ వాల్యూ 12 అయితే y వాల్యూ ఏమవుతుంది? 11 అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనం ఎక్స్ వాల్యూ 11 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? y ఈస్ ఈక్వల్ టు 23 మైనస్ 11 అవుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ 12. వాట్ ఈస్ 12? క్లియర్ చూడండి. అంటే ఒకళ్ళ ఏజ్ 11 అయితే ఇంకొకళ్ళ ఏజ్ 12 అవుతుంది. అదే కదా, ఎక్స్ వాల్యూ 12 అయింది అనుకోండి, y వాల్యూ ఏమొచ్చింది? 11 వచ్చింది. ఒకవేళ ఎక్స్ వాల్యూ 11 తీసుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది? 12 వస్తుంది. సో కాబట్టి ఒకళ్ళ ఏజ్ 11 అయితే ఇంకోళ్ళ ఏజ్ 12 అవుతుంది. సో ఆబ్వియస్ గా 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అవుతుంది? మనం ఏమనుకుంటున్నాం? +5 యాడ్ చేస్తున్నాం. ఇక్కడ +5. ఎగో అంటే మనం మైనస్ తీసుకున్నాం, హ్యాండ్స్ అంటే ప్లస్ తీసుకోవాలి. కాబట్టి 11 + 5 16 అండ్ 12 + 5 17. కాబట్టి 5 years తర్వాత ఏం ఉంటుంది? 16 17. క్లియర్. ట్రిగ్నామెట్రీ సంబంధించి
ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ప్రూవ్ దట్ కాస్ ఏ బై 1 మైనస్ tan ఏ ప్లస్ సైన్ బై 1 మైనస్ కాట్ ఏ ఈస్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ కాస్ ఏ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో డియర్ స్టూడెంట్స్, ఇది ప్రూవ్ చేయాలంటే మనకి రెండు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఒకటి tan ఏ ఫార్ములా తెలిసి ఉండాలి. tan ఏ అంటే ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా కాట్ ఏ. కాస్ థీటా అంటే ఏంటి మనకి? వాట్ ఇట్ ఈస్? కాస్ థీటా బై సైన్ థీటా. అదే ఇక్కడ మనం ఏం రాస్తాం? ఏ బై సైన్ ఏ రాస్తాం. ఓకేనా? ఉల్టా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి tan ఏ అంటే ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ. కాట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ. దాని రివర్స్. సో ఇప్పుడు జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి కాస్ ఏ బై 1 మైనస్ tan ఏ. 1 మైనస్ tan ఏ. tan ఏ అంటే ఏం రాస్తున్నాం మనం? సైన్ ఏ బై కాస్ ఏ రాస్తున్నాం. క్లియర్. ప్లస్ ఇక్కడ సైన్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ అంటే ఏంటి? కాస్ ఏ బై సైన్ ఏ. క్లియర్ చూడండి. సో అయిన తర్వాత ఇక్కడ మనము కాస్ ఏ అనేది ఎల్సిఎం, ఇక్కడ సైన్ ఏ అనేది ఎల్సిఎం. సో దాని ప్రకారం ఏం రాస్తున్నాం అంటే మనము కాస్ ఏ బై 1 ఇంటూ కాస్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. క్లియర్. సో ఇక్కడ కాస్ ఏ ఎల్సిఎం ఉంది, ఇక్కడ సైన్ ఏ బై కాస్ ఏ కాబట్టి ఎల్సిఎం అనేది కాస్ ఏ అవుతుంది. ఇక్కడ బై ఏం లేదు కాబట్టి 1 ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ. సో ప్లస్ ఇక్కడ సేమ్ సైన్ ఏ బై సైన్, ఇక్కడ ఏమవుతుంది? ఎల్సిఎం సైన్ ఏ అవుతుంది కాబట్టి 1 ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ బై అగైన్ వాట్ ఈస్ సైన్ ఏ. క్లియర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనము ఈ కాస్ ఏని పైకి తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? కాస్ ఏ ఇంటూ ఇది పైకి వచ్చేస్తుంది కాస్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ. క్లియర్. ప్లస్ సిమిలర్లీ సేమ్ ఈ సైన్ ఏ పైకి వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? సైన్ ఏ బై ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ. క్లియర్. సైన్ ఏ ఇంటూ సైన్ ఏ, ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇప్పుడు ఏమవుతుంది చిల్డ్రన్? నెక్స్ట్ స్టెప్ వేసుకోవచ్చు మనము సింపుల్ గా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము సో లుక్ హియర్, కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ బై ఇక్కడ ఏముంది? కాస్ ఏ మైనస్ సైన్ ఏ ప్లస్ ఇక్కడ ఏముంది? సైన్ స్క్వేర్ ఏ బై అగైన్ సైన్ ఏ మైనస్ కాస్ ఏ. ఇక్కడ డినామినేటర్ లో కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఉంది, ఇక్కడ సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై కింద నేను మైనస్ కామన్ తీస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ సైన్ అంటే సైన్ ఏ అవుతుంది మైనస్ కాస్ ఏ అవుతుంది. క్లియర్. ప్లస్ అగైన్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ అవుతుంది. క్లియర్. అయిన తర్వాత ఇక్కడ ఈ మైనస్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. సో మైనస్ పైకి వెళ్తే ఇక్కడ ఎంత మిగిలింది? మనకి ఇక డినామినేటర్లో ఏం మిగిలింది? సైన్ ఏ మైనస్ కాస్ ఏ మిగిలింది. కాబట్టి మనం ఆబ్వియస్ గా డైరెక్ట్ గా ఎల్సిఎం కింద మనం రాసుకోవచ్చు సైన్ ఏ మైనస్ కాస్ ఏ రాసుకోవచ్చు. క్లియర్ చిల్డ్రన్. సో ఇక్కడ క్లియర్ అనుకుంటున్నా. సో అయిన తర్వాత ఇది ఏ మోడల్లో ఉంది? సైన్ స్క్వేర్ నెక్స్ట్ రాస్తున్నాను చూడండి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ
బై సైన్ ఏ మైనస్ కాస్ ఏ. సో ఇదే మోడల్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మోడల్లో ఉంది. సో మనకు ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో కాబట్టి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ అంటే మనము సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏమేమి రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఆఫ్ here what is a plus b into a minus b. So sin a minus cos a by denominator లో ఉంది, again sin a minus cos a ఉంది, sin a minus cos a ఉంది. క్లియర్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇది sin a minus cos a, ఇది sin a minus cos a కాబట్టి these two are cancel. Then what we have, sin a plus cos a. కాబట్టి వాడు ఏవైతే ఇచ్చాడో అది కరెక్టే, దేర్ ఫోర్ మనం అదే రాస్తున్నాం. మళ్ళీ ఏంటి, ఇదే సేమ్ అగైన్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై లైక్ దిస్, కాస్ ఏ బై 1 మైనస్ tan ఏ ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ. దీని నుంచి మనం స్టార్ట్ చేసింది ఇది ఎల్హెచ్ఎస్ అనుకుందాం. సో ఎల్హెచ్ఎస్ నుంచి మనకి ఇది వచ్చేసింది సైన్ ఏ ప్లస్ కాస్ ఏ, అదేంటి దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, ఆర్హెచ్ఎస్. క్లియర్. సో కాబట్టి మనము దీని నుంచి దీన్ని ప్రూవ్ చేసాము. ఇది చిల్డ్రన్ 6 మార్క్స్ క్వశ్చన్. సో మనకు ఫార్ములాస్ గుర్తుంటే ఈజీ చేసుకోవచ్చు. If cot theta is equal to 9/12, then find the value of sin theta plus cos theta by sin theta minus cos theta plus secant theta plus cosec theta by secant theta minus cosec theta. So cot theta value 9/12 అయితే దీని యొక్క విలువ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీంట్లో నేను ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఏంటా ఫస్ట్ పార్ట్, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ డినామినేటర్ని నేను సైన్ థీటాతో డివైడ్ చేస్తున్నా. చూడండి ఎలా అంటే ఇలా సింపుల్గా సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా by sin theta minus cos theta by sin theta. సో వాల్యూ ఏం చేంజ్ ఉండదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, అది సపరేట్ చేస్తున్నా, sin theta by sin theta ప్లస్ కాస్ theta by sin theta సపరేట్ రాసిన. అట్లనే డినామినేటర్ కూడా సేమ్ sin theta by sin theta మైనస్ కాస్ theta by sin theta. క్లియర్. అప్పుడు మనకి చూడండి సైన్ థీటా బై సైన్ థీటా క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా, దట్ ఈస్ వాట్ కాట్ థీటా బై సైన్ థీటా బై సైన్ థీటా క్యాన్సిల్ 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా, దట్ ఈస్ వాట్ కాట్ థీటా. సో మనకి కాస్ థీటా బై సైన్ థీటా వాల్యూని ఏమంటాం, కాట్ థీటా అంటాం. క్లియర్. సో ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి, సీకెంట్ థీటా ప్లస్ కొసెక్ థీటా బై సీకెంట్ థీటా మైనస్ కొసెక్ థీటా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సీకెంట్ థీటాతో డివైడ్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది సీకెంట్ థీటా బై సీకెంట్ థీటా ప్లస్ కొసెక్ థీటా బై సీకెంట్ థీటా, again secant theta by secant theta minus cosec theta by secant theta. క్లియర్. అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ ఏం మిగులుతుంది 1, ఇవి రెండు క్యాన్సిల్ 1 మిగులుతుంది. కాబట్టి ఏం రాస్తున్నా 1 ప్లస్ cosec theta by secant theta minus డివైడ్ బై 1 మైనస్ cosec theta by secant theta. క్లియర్. సో మనం ఇక్కడ రాద్దాం, కొసెక్ థీటా అంటే ఏంటి 1 బై సైన్ థీటా. క్లియర్. సీకెంట్ థీటా అంటే ఏంటి 1 బై కాస్ థీటా. క్లియర్ చిల్డ్రన్. సో ఇప్పుడు రాద్దాం, కొసెక్ థీటా బై సీకెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా బై 1 బై కాస్ థీటా, 1 బై కాస్ థీటా. It implies 1 by sin theta into
కాస్ థీటా బై సైన్ థీటా 1 అంటే ఏమవుతుంది కాస్ థీటా బై సైన్ థీటా దట్ ఈస్ గుడ్ వాట్ కాట్ థీటా క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఎంప్లాయిస్ 1 ప్లస్ కొసెక్ థీటా బై సెక్ థీటా ఏమన్నాం కాట్ తిన్నాం కాబట్టి 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా 1 మైనస్ కాట్ థీటా క్లియర్. సో ఇప్పుడు సైన్ థీటా బై ప్లస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా వాల్యూ ఏమొచ్చింది 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా వచ్చింది. అట్లనే సీకెన్ థీటా ప్లస్ కొసెక్ థీటా బై సీకెన్ థీటా మైనస్ కొసెక్ థీటా అంటే ఏమొచ్చింది 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా వచ్చింది. సో ఇప్పుడు అన్నిటిని యాడ్ చేద్దాం. దేర్ఫోర్ దీని వాల్యూ ఎంత 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా క్లియర్ ప్లస్ దీని ఏమన్నాం అగైన్ సేమ్ కదా 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా క్లియర్. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 1 మైనస్ కాట్ థీటా అవుతుంది 1 మైనస్ కాట్ థీటా అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ 1 లేదా రాద్దాం సపరేట్ రాద్దాం 1 ప్లస్ కాట్ థీటా ప్లస్ 1 ప్లస్ కాట్ థీటా క్లియర్. 1 ప్లస్ 1 ఎంత 2 ప్లస్ 2 కాట్ థీటా ప్లస్ కాట్ థీటా 2 కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా 1 మైనస్ కాట్ థీటా క్లియర్. సో అప్పుడు మనము జాగ్రత్త చూడండి 2 ప్లస్ 2 కాట్ థీటా ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి కాట్ థీటా అంటే 9/12 కాబట్టి 2 ప్లస్ 2 కాట్ థీటా 2 ఇంటూ కాట్ థీటా వాల్యూ ఎంత 9/12 బై 1 మైనస్ వాట్ ఇట్ ఈస్ కాట్ థీటా వాల్యూ 9/12 సో 9/12 క్లియర్. ఆబ్వియస్ ఇప్పుడు ఏమవుతుంది ఎల్సిఎం 12 అవుతుంది ఇక్కడ 24 ప్లస్ 18 బై 12 మైనస్ 9/12 క్లియర్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 24 ప్లస్ 18 42 12 క్యాన్సిల్ 12 మైనస్ 9 3 సో దెన్ 3 1s are 3 4s are that is what 14 సో కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చింది ఈక్వల్ టు 14 క్లియర్. సో మళ్ళొకసారి జాగ్రత్త చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో వాడు ఇచ్చిన క్లూ ఏంటి కాట్ థీటా ఈస్ ఈక్వల్స్ టు 9/12 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని ఇక్కడ రాసాము. రాసిన ఏం చేసిన న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడేమవుతుంది సైన్తో డివైడ్ చేశాను సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అగైన్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇప్పుడు మనకి తెలుసు కదా ఎక్స్ ప్లస్ y/2 అంటే ఏం రాస్తాం x/2 ప్లస్ y/2 లైక్ దట్. ఇక్కడ సైన్ థీటా బై సైన్ థీటా రాసిన ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా రాసిన. అట్లనే సేమ్ సైన్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఇక్కడ సైన్ థీటా బై సైన్ థీటా ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది 1 వచ్చింది ఇక్కడ రాసాం. కాస్ థీటా బై సైన్ థీటా వాల్యూ అంటే అంత మనకి కాట్ థీటా. సో కాబట్టి కాస్ థీటా బై సైన్ థీటా వాల్యూ అంతా కాట్ థీటా కాబట్టి ఇక్కడ రాసాం. సో 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా. సో ఈ టర్మ్ వాల్యూ ఎంత వచ్చేసింది 1 ప్లస్ కాట్ థీటా బై 1 మైనస్ కాట్ థీటా వచ్చింది. అదేవిధంగా ఇది ఇచ్చిన దాంట్లో సెకండ్ పార్ట్ ఈ సెకండ్ పార్ట్ ఏవైతే ఉందో ఆ సెకండ్ పార్ట్ ఏంటి సీకెన్ థీటా ప్లస్ కొసెక్ థీటా బై సీకెన్ థీటా మైనస్ కొసెక్ థీటా తీసుకున్న తర్వాత న్యూమరేటర్ని డినామినేట్ చేస్తున్నాం సీకెన్ థీటా డివైడ్ చేస్తున్నాం అగైన్ సీకెన్ థీటా బై సీకెన్ థీటా ప్లస్ కొసెక్ థీటా బై సీకెన్ థీటా డివైడ్ బై అగైన్ సీకెన్ థీటా బై సీకెన్ థీటా మైనస్ కొసెక్ థీటా బై సీకెన్ థీటా చేసిన తర్వాత మనకి ఇవి క్యాన్సిల్ అవుతుంది సీకెన్ థీటా బై సీకెన్ థీటా క్యాన్సిల్ 1 ప్లస్ కొసెక్ థీటా బై సీకెన్ థీటా క్లియర్ అగైన్ సేమ్ 1 మైనస్ కొసెక్ థీటా బై సీకెన్ థీటా. సో మనకి ఇచ్చింది కాట్ కాబట్టి ఈ ఫంక్షన్ అనేది కార్ట్లలో మార్చుకోవాలి కాబట్టి మనం దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. కొసెక్ థీటా అంటే 1 మైనస్ సైన్ థీటా అండ్ సెకండ్ థీటా అంటే మనకి ఏంటి 1 బై కాస్ థీటా. ఇది మనకు తెలిసిన విషయమే. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం కొసెక్ థీటా బై సీకెండ్ థీటా రాస్తున్నాం. కొసెక్ థీటా అంటే 1 బై సైన్ థీటా సీకెండ్ థీటా అంటే 1 బై కాస్ థీటా రాసాము. 1 బై సైన్ థీటా బై 1 బై కాస్ థీటా రాసిన తర్వాత 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై
ఇది పైకి వస్తుంది కదా cos theta by 1 and that implies what cos theta by sin theta కాబట్టి that is what cot theta. సో కాబట్టి ఏమైంది 1 plus cot theta by 1 minus cot theta. సో కాబట్టి ఇక్కడ ఏవైతే వచ్చిందో అది కూడా సేమ్. అందుకే ఏం చేస్తున్నాం మనం సబ్స్టిట్యూట్ చేసాం. ఇది రెండు రాశాను 1 plus cot theta by 1 minus cot theta రాసిన ప్లస్ 1 plus cot theta by 1 minus cot theta రాసిన తర్వాత ఇక్కడ ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి 1 minus cot theta రాసిన అప్పుడు ఏమవుతుంది 1 plus cot theta plus 1 plus cot theta 1 plus 1 2 cot theta plus cot theta 2 cot theta by 1 minus cot theta రాసిన తర్వాత మనకి ఏవైతే కాట్ వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2 plus 2 cot theta ఎంత 9/12 1 minus cot theta 1 minus 9/12 సో ఎల్సిఎం ఎంత అవుతుంది 12 సో కాబట్టి 12 into 24 plus 2 into 9 18 24 plus 18/12 by 12 minus 9/12 సేమ్ 12 minus 9/12 12 క్యాన్సిల్ అవుతుంది 24 plus 18 42 again 12 minus 9 3 42/3 means what 14 3 1s are 3 14s are that's why what is the value of this given మనకి 14 వస్తుంది. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి. సో డియర్ స్టూడెంట్స్ ఈ టాపిక్ మీకు అర్థమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.